నిజానికి మీకు ఈ సాహిత్యం అనేది ఎలా అలవాటైంది, ఈ పాటలపైన మక్కువ ఎలా ఏర్పడింది? అంటే నేను 8th క్లాస్లోనే ఒక పాట రాసినాను. అంటే నీకు ఆ పల్లె నేపథ్యం మీదనే పాట రాయాలనేది కోరిక పుట్టిందా? సమాజం మీద ఒక అవగాహన కూడా ఉంది నాకు. అసలు మీ తొలి పాట ఏది? ఆ పాటను ఒక్కసారి మన వీక్షకుల కోసం. ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో అన్నా తిరుగుతున్నాడు. నేను 8th ఉన్నప్పుడు రాసుకున్న పాట ఇది. నిజమేనా? మీరు రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లలో మీ పాట వినిపించారంట, నిజమేనా? పెట్టుకున్నాను. ఏ పాట అది? కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా, సింత మడక గన్న సిరుత పులిజూడు సిగమెత్తి దూకింది నాడు, 60 ఏళ్ళ గోసారి కట్ట కదిలి సావుకు ఎదురురికినాడు, తల్లినిరా నేను తల్లినిరా, నీకు తల కొరివి పెట్టేటి రాతేమిరా, లోకాన్ని గెలిపించను నడిసినవు నన్ను ఓడించి వెళ్ళిపోయినావురా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే. గద్దర్ చనిపోయినప్పుడు మీరు రాసినటువంటి పాట చాలా అద్భుతం. గద్దరన్న పాటలు చాలా వింటూ పెరిగిన వాళ్ళం కదా. సాయి చంద్ మరణం తర్వాత మీ ప్రాధాన్యత బాగా కనిపించింది. కాకపోతే ఏంటంటే సాయి చంద్ అన్న 60 మంది కళాకారులను పిలిచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో పాటలు పాడించి సన్మానం చేశారు. అందులో మీరు పాల్గొనలేదు, ఎందుకని? వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని. వాళ్ళకు ప్రసాద్ సింగర్గా కనిపించలేదా? అసలు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు మొదలైంది? ఎవరు లేని టైం 2-3 అంతే. ప్రసాద్ రాసినటువంటి పాట ఇది అని కేసీఆర్కి ఎప్పుడు తెలిసి వచ్చింది? ఆ 4 days 3 times విన్నాను నేను పాడుతుంటే. ప్రసాద్ టిఆర్ఎస్ కార్యకర్తన, టిఆర్ఎస్ గాయకుడా? చాలా మంది అడుగుతుంటారు, కామెంట్లలో పెడుతుంటారు కూడా. కేసీఆర్ సారో కేటీఆర్ సారో పైసలు ఇస్తేనే ప్రసాద్ పాటలు రాస్తాడంటున్నారు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు కాబట్టి సస్పెండ్ చేసినని, అట్లా మీ పైన బీఆర్ఎస్ గాయకులు అనేది ముద్దు ఉంది. ఆ రోజుల్లోనే సభ్యత్వం తీసుకున్నాను నేను. ప్రభుత్వ పదవులు వచ్చే కాడికి వచ్చేసరికి మీకు అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి చేయాలి. అవుతాడా? అవ్వాలి, అవుతాడు. మీకు ఆ నమ్మకం ఉంది? ఉంది, 100% ఉంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. అమ్మ అనురాగం, నాన్న గౌరవం, బాల్యం చిందులు, ఆటల ఆనందం, అమరుల అమరత్వం, కాలం విలువ, వీటన్నిటితో పాటు కేసీఆర్పై ప్రేమ, గులాబీ గుర్తులు, ఈ అన్నింటినీ కలిపి పాటల పూదోటలో మానుకోటది ప్రత్యేకమైన స్థానం. తెలంగాణ చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి స్థానం. ఈరోజు మన అతిథి మానుకోట ప్రసాద్. ఒకే వ్యక్తి 2 పడవలపై నడవద్దు అంటారు, కానీ ఈ వ్యక్తి ఒక రచయితగా, ఒక గాయకుడిగా 2 దిగ్విజయంగా పాత్రలు పోషిస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ గారితో ముఖాముఖి. నమస్తేనే. మీ పేరు మానుకోట ప్రసాద్, ఇది మీ ఇంటి పేరా లేకపోతే మీ ఊరు పేరా? అది ఊరు పేరు అన్న. మీ అసలు పూర్తి పేరేంటి? రాజేంద్ర ప్రసాద్, మడూరి రాజేంద్ర ప్రసాద్. అసలు ఈ పేరు ఎవరు తెలియదు. ఓకే, ఎక్కడ మీ ఊరు, ఎక్కడ మీ నేపథ్యం, ఎక్కడ ఏంటి? మాది పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా అన్న. ఓకే. అన్నారం, తల్లపూసపల్లి అన్నారం అంటారు మాది. ఓకే. కేసముద్రం మండలం. ఓకే. మా నాన్న కల్లు గీత కార్మికుడు, అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. సైమల్టేనియస్గా నాన్న తాళ్ళెక్కుతూ టైలరింగ్ కూడా చేస్తాడు. అచ్చా. దాంతోపాటు బ్రహ్మంగారి చరిత్రలు చెప్పేటాడు. ఓకే. నేను, అన్న, చెల్లె. మీ విద్యాభ్యాసం అంతా అక్కడేనా? ఆల్మోస్ట్ అక్కడే. 5th వరకు మా సొంత ఊర్లో జరిగింది. ఓకే. 6th 7th పూసపల్లిలో చదువుకున్నా. ఓకే. 8th 9th 10th ఇంటర్, డిగ్రీ, పీజీ మహబూబాద్ మొత్తం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటే అసలు ఎవరు కూడా నమ్మరు. మానుకోట ప్రసాద్ అంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా, మీ ఊరో మీ జిల్లానో కాదు, విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నిజానికి మీకు ఈ సాహిత్యం అనేది ఎలా అలవాటైంది, ఈ పాటల పైన మక్కువ ఎలా ఏర్పడ్డది?
అంటే నేను 8th క్లాస్లోనే ఒక పాట రాసిన అన్న. బాల్యంలోనే. నేను 8th చదువుతున్నప్పుడే ఒక పాట రాసుకున్నా. ఓకే. అప్పుడు అంటే ఓ ట్యూన్ చేసుకోవాలి, దానికి ఓ సాహిత్యం ఇట్లా అల్లుకోవాలి అన్న జ్ఞానం కూడా నాకు లేదు వాస్తవానికి. ఓకే. అప్పటికీ ఉన్న ఒక ట్యూన్ని అనుకొని దాంట్లో ఓ పాట రాసుకున్నా. ఓకే. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను డిగ్రీ వరకు పాటలు రాయలేదు. అచ్చా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేంత వరకు పాటలు రాయలే. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఏంటంటే సింగర్గా ప్రయత్నాలు చేస్తున్నా బాగా. స్టూడియో చుట్టూ తిరుగుతున్నా. పాడాలి స్టూడియోలో పాడాలి అనేది ఒక కోరిక బాగా. ఓకే. మా నాన్నకు కూడా ఏంటంటే ఒక్కసారి వీడు ఒక పాట పాడితే క్యాసెట్ మీద వీని పేరు చూద్దాం, సీడీ వెనకాల వీని ఫోటో చూద్దాం అనేది మా నాన్న కోరిక. ఓకే. పిలుస్తున్నారు, పోతున్నా, అవకాశాలు రావట్లేదులే కానీ ఇక చూసి అప్పటికే నేను మెల్లమెల్లగా రాయడం స్టార్ట్ చేసిన. మా ఊరు పాట రాసుకున్నా. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక పాట రాసుకున్నా, పాట మీద ఒక పాట రాసుకున్నా. ఓకే. ఇక ఇట్లా ఈ 3 పాటలు రాసుకున్నా. అప్పటికే 2009 వచ్చేసింది. మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన క్రమంలో మా ఫ్రెండ్ గాడు కూడా చనిపోయి ఉండే. ఓకే. నాగరాజ్ అని, వాడి మీద ఒక పాట రాసుకున్నా. వచ్చా. తెలంగాణ మీద ఒక పాట రాసుకున్నా. దాంట్లోనే చెలో అని హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలన్న మూమెంట్ వచ్చినప్పుడు దాని మీద ఒక పాట రాసుకున్నా. మానుకోట రాళ్ళ దాడి జరిగింది, జగన్ వచ్చినప్పుడు, దాని మీద ఒక పాట రాసుకున్నా. ఇవన్నీ 8 పాటలు కూర్చి ఇంకా నాకు ఎవరో అవకాశం ఇచ్చేది ఏంది, నేనే ఒక ఆల్బమ్ చేస్తే అయిపోతుంది కదా, నమ్మకం వచ్చేసింది. నేనే ఒక 8 పాటలు రికార్డ్ చేసి నేనే అవకాశం ఇస్తా సింగర్స్కి, నాకు ఒకరు అవకాశం ఇచ్చేది ఏందని ఫిక్స్ అయినా. ఓకే. కాళ్ళపై నిలబడేంత నమ్మక శక్తి ఏర్పడ్డది. పాటలు కూడా నేను అంటే నా చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, మా నాన్నకు, ఇంట్లోకి వినిపిస్తే మంచిగా ఉన్నాయి, సాహిత్యం కూడా బాగుంది. అరుణోదయ నాగన్నకు వినిపించిన, యశ్పాల్ అన్నకు వినిపించిన. ఓకే. వీళ్ళంతా కొంచెం అటు మా ప్రాంతం కదా, దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళు, కొమిరే వెంకన్న. ఓకే. వీళ్ళకి వినిపిస్తే బాగుంది తమ్మి, మంచిగా రాసినావు అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇక మా నాన్న దగ్గర పోయి చెప్తే మా నాన్న ఆయన 60,000 చిట్టి వేసి ఆ చిట్టీలకి వెళ్ళి నాకు 45,000 ఇచ్చి అట్లా హెల్ప్ చేసిండు. ఇక ఆ తర్వాత ఖమ్మంలో భాస్కర్ అన్న, స్పర్శ భాస్కర్ అన్న, వీళ్ళ ఆధ్వర్యంలో ఆల్బమ్ రిలీజ్ చేసిన. దాని పేరు ఏంటి? ఆల్బమ్ పేరు మానుకోట మట్టిపాట. ఓకే. అక్కడ నుంచి మీ పేరు మారిపోయిందా? యా. నాగన్న ఉండి రాజేంద్ర ప్రసాద్ చాలా పెద్దగా అయింది. ఓకే. మానుకోట ప్రసాద్ అని పెట్టుకో, బాగుంటుంది. ఓకే. దానికి పేరుకున్న చరిత్ర చాలా మంది తెలియదు. అట్లా అయితే అంటే ఈ సాహిత్యము మీకు అలవాటు పడడానికి మీ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా? మీ నాన్నగారికి ఉంది. అలవాటు పడడానికి అని ఏం లేదు, అలా ఓకగా వచ్చేసింది అది. ఓకే. మీ జీన్స్ లోనే ఉందా అంటున్నా. మా తాత పద్యాలు రాసేటోడు. మీ తాతగారే మడూరి చంద్రయ్య అని, మా తాత పద్యాలు రాసేవాడు. ఆయన ఎప్పుడూ సంఖకు ఇంత పెద్ద సంచి ఉండేది. ఆ సంచిలో పుస్తకాలు ఉండేవి. ఆయన చదువుకునే పుస్తకాలు ఉండేటివి, ఆయన రాసిన పుస్తకాలు ఉండేటివి. ఓకే. అవి వేసుకొని మా ఇంటికి వస్తూ ఉండేది. మా పెదనాన్న వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు, మా ఇంకో పెదనాన్న వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు, మేము ఒక ఊర్లో ఉంటాం కదా. ఇట్లా తిరుగుతూ ఉండేది అన్నట్టు మా దగ్గరికి. ఇక ఆడో 2 నెలలు అట్లా ఉండేది. నేను చూసేది, ఆయన పుస్తకాలు చదివేటోడు, బాగా రాసేటోడు కూడా, పద్యాలు రాసేటోడు. మా పెదనాన్న డ్రామా ఆర్టిస్ట్. పగటి వేషాలు ఇట్లా అంటే మన ఏమంటారు అన్న, భాగవతాలు. అవును, నైట్ పూట భాగవతాలు ఆడేవాళ్ళు. భాగవతాలు ఆడేది. దాంట్లో చాలా పాత్రలు, ఘటోద్గచుడు, సంథింగ్ అవన్నీ పాత్రలు వేసేది మా పెదనాన్న. అవునా? ఓకే. మా నాన్న ఏమో బుర్రకథ కళాకారుడు, బ్రహ్మంగారి చరిత్ర చెప్పేది. ఈ నేపథ్యం ఉంది. మళ్ళీ మా అమ్మ తరపు నుంచి మా తాత కూడా ఈ భాగవతాలలో బుడ్డర్ ఖాన్ పాత్ర చేస్తాడంట. బుడ్డర్ ఖాన్, ధర్మరాజు, ఇట్లాంటి క్యారెక్టర్లు చేసేదంట. అంటే మొత్తానికి నీకు ఆ జీన్స్ లో ఉంది సాహిత్యమైన, గానమైన. ఉందన్న, తప్పకుండా. అది లేకుండా రాదు. వస్తుంది, కొంతమందికి వస్తుంది. అని రాయడం అనేది నాకైతే అట్లనే వచ్చింది అనుకుంటా. ఇక అది మా తాత గిఫ్ట్. నిజంగా కూడా మీ పాటలు నేను చాలాసార్లు ఆలోచించిన, మీ పాటల్లో సాహిత్యం ఎలా ఉంటుంది అంటే పల్లెదనం అనేది కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది. తర్వాత సాహిత్యంలో కూడా ఏయో పదాలు రాయాలన్నట్టు ఉండరు,
అలవోకగా మీరు మాట్లాడేటటువంటి మాండలికం ఏదైతే ఉందో అదే అక్కడ సాహిత్యంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతిది కూడా ప్రతి వ్యక్తికి అతుక్కుంటది అది. ఓహో, ఇది నేను మాట్లాడిన మాట కదా, ఇది నా పాట కదా అన్నట్టు ఉంటది. కాబట్టి అంటే నీకు ఆ పల్లె నేపథ్యం మీదనే పాట రాయాలనేది కోరిక పుట్టిందా, లేకపోతే ఈ సమాజం పైన ఆ రోజు నుంచి మీరు డిగ్రీ చదివే రోజుల నుంచే ఒక అవగాహన ఏర్పడి? అంతే అన్న, సమాజం మీద ఒక అవగాహన ఏర్పడడానికి మూల కారణం ఏంటంటే పల్లె మీద ప్రేమ ఉంది, ఓకే, సేమ్ టైం సమాజం మీద ఒక అవగాహన కూడా ఉంది నాకు. ఓకే, ఎందుకనంటే నేను నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఎన్ఎస్ఎస్లో పనిచేసిన. ఓకే, దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేసేది నేను డిగ్రీలో. మా సారు కూతురు సత్యనారాయణ అని ఉండేది. ఓకే, సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాల మీద, ఎయిడ్స్ మీద, స్వైన్ ఫ్లూ వచ్చిండే అప్పట్లో, స్వైన్ ఫ్లూ మీద మళ్ళీ మేము విలేజ్లకు పోయి అవగాహన, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గర అవగాహన చేపించేది వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళతో కూర్చునేది, ఆ ఊర్లలో రోడ్లు లేకపోతే రోడ్లు వేసేది, ఇవన్నీ చేసేది. చాలా అవగాహన కార్యక్రమాలు చేసేది సమాజం మీద. అప్పట్లోనే నేను మంత్రాల మీద ఒక పాట రాసిన. అవునా? డిగ్రీలో ఉన్నప్పుడే ఓకే, మా సార్ ఆల్బమ్ చేయించిండు నాతో. స్వైన్ ఫ్లూ మీద ఒక ఆల్బమ్ చేయించిండు, దాంట్లో మంత్రాల మీద ఒక పాట రాసిన నేను. ఓకే, మంత్రాలు తంత్రాలంటావు, మాయదారి రోగాలంటావు, మంత్రాలు తంత్రాలంటావు, మాయదారి రోగాలంటావు, ఈ బతుకు తానరే నానే ఓయమ్మ. జన విజ్ఞాన వేదిక నుంచి మాకు క్యాంపులు జరిగేది. ఓకే, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పాట రాసిన అనమాట. మూఢనమ్మకాల పైన జన విజ్ఞాన వేదిక అవగాహన కల్పిస్తూ ఉండేది. చైతన్యం చేసేది. చైతన్యం అట్లా వాళ్ళ దగ్గర రాసి ఉండేది. అసలు మీ తొలి పాట ఏది? ఆ పాటను ఒక్కసారి మన వీక్షకుల కోసం. ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో అన్నా తిరుగుతున్నాడు, అన్నా ధర్మన్నా మాయన్నా ధర్మన్నా, అన్నా ధర్మన్నా నీకు వందనాలన్నా. నేను 8th ఉన్నప్పుడు రాసుకున్న పాట ఇది. ఎవరి ధర్మన్నా? నేను స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ అన్న. ఓకే, ఈయన సిపిఐ పార్టీ లీడర్ అనమాట మహబూబాద్లో. ఓకే, మహబూబాద్ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ లీడర్. సో నేను వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నా. అచ్చా అచ్చా, ఆయన అమరుడు అయితే ఈ పాట రాశారా? ఓకే ఓకే, చాలా బాగుంది. ఓకే, ఆయన పాత వరంగల్ కానీ నల్గొండ కానీ వామపక్ష భావజాలంతో చాలా, ఇంకా మీది ఖమ్మం కూడా దగ్గర ప్రాంతం కాబట్టి ఇదంతా నక్సలిజం ప్రభావము లేకపోతే ఎర్ర జెండా ప్రభావము ఖచ్చితంగా మీ పైన ఉంటుంది. అందుకే మీరు ఆ పాట రాయగలిగారు. కొంచెం ఖమ్మంతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది అన్న నాకు. మీకు అక్కడ దగ్గర కాబట్టి కొంచెం దగ్గర, మా రిలేటివ్స్ ఉంటారు, ఇప్పుడు నాగన్న వీళ్ళందరూ ఉంటారు. ఉద్యమం అప్పుడు కూడా ఎక్కువ కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో చేసినాం మేము. ఓకే ఓకే, ధూమ్ధాములు బాగా. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో ఎక్కువ చేసి ఉంటాం. తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు మొదలైంది? మీరు కేసీఆర్ తోటి దగ్గరికి వెళ్ళగలిగినటువంటి సందర్భం ఎప్పుడు వచ్చింది? అంటే యాక్చువల్గా అన్న మా ఊరిలో టీఆర్ఎస్ పార్టీ, నేను 10th అయిపోయిన తర్వాత 10thలో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఓకే, 2002లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. 10th అయిపోయింది నాది అప్పుడే. అప్పుడు ఆ 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్లో నేను మా ఇంటి మీద టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టుకున్నా నేను, అభిమానంతో. ఓకే, అంటే నాకున్న కొంత మేరకు అవగాహన అంతే. తెలంగాణ రాష్ట్రం అని, ఓకే, మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ మనది కాదు, మనం సపరేట్గా పోవాలి అనేది ఒక నినాదం వస్తుంది. సో ఎవరు లేని టైం 2-3 అంతే ఊరు మొత్తంలో అప్పుడే జెండా కట్టుకున్నా నేను. ఆ తర్వాత కేసీఆర్ గారిని చూస్తూ వస్తున్నాం. మా కాలేజీలోనే మీటింగ్ జరిగింది, చాలా పెద్ద బహిరంగ సభ జరిగింది. మా జూనియర్ కాలేజీలోనే బహిరంగ సభ జరిగింది. ఇక అట్లా 2009లో సభకు కేసీఆర్ గారు వచ్చిండు. కేసీఆర్ గారు వచ్చిండు, ఆ సభకు వచ్చిండు. ఇక ఆ తర్వాత నేను 2009 తర్వాత చాలా వేదికల మీద నేను కేసీఆర్ గారిని చూసిన. కరచాలం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అదే వేదికల పైన ఆయన వేదిక మీద కూర్చున్నప్పుడు కూడా మేము పాటలు పాడినాం. అంటే మీరు సాహిత్యం ఏదైతే ఉందో ప్రసాద్ రాసినటువంటి పాట ఇది అని కేసీఆర్ ఎప్పుడు తెలిసి వచ్చింది? అంటే అది ఇప్పుడు రాలేదన్న. ఆ సందర్భం ఎప్పుడు మీరు రాసుకుంటా పోతురు కానీ ఆ సందర్భం రాలేదు. మనం అడుగుతాం. అంటే కేసీఆర్ దగ్గర నేను తెలుసుకున్న విషయం ఏంటంటే
సాహిత్యం బాగా ఉన్నటువంటి కళాకారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ఇంటికి పిలిచి భోజనం పెడతాడు అంటే దళిత బంధు స్కీమ్ అప్పుడు మాత్రం పిలిచిండన్న మిమ్మల్ని. ఓకే ఓకే. దళిత బంధు స్కీమ్ అప్పుడు మేము ఒక 4 రోజులు ఫామ్ హౌస్లో ఉన్నా నేను. అచ్చా అచ్చా. 4 days సార్తో గడిపినాం. అవునా? ఆయన ముందు కూర్చున్నాం, ఓకే. ఆ సబ్జెక్ట్ చెప్తుంటే రాసుకున్నాం, పాటలు రాసి వినిపించినాం. హుజురాబాద్ బై ఎలక్షన్ ముందు అది. యా. ఓకే. పాటలు రాసి వినిపించినాం. నేను పాడుతుంటే విన్నాడు. ఓకే. దగ్గర ఆ 4 daysలో 3 times విన్నాడు నేను పాడుతుంటే. ఓకే ఓకే. మీ లైఫ్ లో మంచి ఆనందకరమైన రోజు అది. ఓకే. విన్నాడు, బాగుంది అన్నాడు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాట అనేది చాలా అంటే చాలా గొప్ప పాత్ర పోషించింది. సామాజిక నేపథ్యంతో పాటు సామాజిక అవసరాన్ని గుర్తించి రాష్ట్రం ఇది 60 ఏళ్ళ కళ, ఇది అందరి కళ కాబట్టి రావాల్సిందని కొట్లాడడంలో ఉద్యమం ఎంత ఉవ్వెత్తునిస్తుందో పాట కూడా అంత స్పీడ్గా వెళ్ళింది. ఆ పాటలో మీరు పాడినటువంటి పాటలు కొన్ని నచ్చుతున్నా ఉద్యమంలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాటలు అంటే నేను ఎక్కువ గద్దరన్న పాట పాడేదన్న. ఏ పాట? ఆగదు 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 అని గద్దరన్న పాట ఉంటుంది. ఓకే. దాన్ని నేను తెలంగాణ ఉద్యమానికి మలుచుకొని పాడేటోని. ఒక్కసారి పాడండి. ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, దోపిడి దొంగల అంతం వరకు ఈ తెలంగాణ పోరాగదు, ఆగదు 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 మా తెలంగాణ పోరాగదు, చీమల దండులు కదిలినై అరే పాముల గుండెలు దడిసినై. ఇట్లా ఒకటి. ఇది మళ్ళీ గొర్రెటెంకన్న గారి పాట, గుజారి గుజారి మా విల్ల పూత గుంపుల ఇంపుగా కోయిల కూత, శ్రీరామ సింతల్ల శిలకమ్మ నోట పాడిందిరా బలతియాని పాట, రేలాదుల తాలెల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ, కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టగా, కొమ్మల చివరన కూచుని కోయిల కమ్మని రాగాలిని వేస్తుండగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ. ఈ పాట పాడేది. ఆ తర్వాత ఎవడైతే ఏందిరా చెట్టు మీద కొంగలే, జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాజిలంగలే. ఈ పాట కొంచెం ఈ పాట పాడుకునేది నేను ఎక్కువగా ఊపు డాన్స్ స్టెప్పులు వేస్తూ పాడుకునే పాటలు పాడేదన్న. ఓకే ఓకే. ఎక్కువగా నాకు అది అలవాటు. ఇప్పటికి కూడా అట్లా జోష్ నింపే పాటలు పాడేవాళ్ళు. జోష్ నింపే పాటలే నేను ఎక్కువ అటు ఇటు ఉరుకుతూ వేదిక మీద. ఇప్పటికి కూడా అలానే కనిపిస్తుంది మీరు పాట పాడుతుంటే, కళ్ళకుండా ఉండలేరు. అవును, ఒక దగ్గర నేను ఇట్లా నిలబడి పాడలేను, నిలకడగా ఉండలేరు. ఓకే. అటు ఇటు ఉరుకుతూనే ఉంటా. మీరు ఉద్యమంలో రాసిన పాటలు ఏవి బాగా ప్రాధాన్యత సంతరించాయి? అంటే మానుకోట రాళ్ల దాడి మీద నేను రాసిన పాట చాలా నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట అది. ఏ పాట అది? ఒకసారి. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం, నా కోట మానుకోట, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం. చాలా బాగుంది. ఇది నాగన్న పాడిండు. అవునా? అదే టైంలో అదే ఆల్బంలో చెప్పిన మా ఫ్రెండ్ చనిపోయిందని చెప్పిన కదా నాగరాజు, తెలంగాణ కోసం వాడి మీద రాసుకున్నా నేను. కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డను యాదిలున్నవో, మన పల్లె నిన్నడుగుతున్నదో, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదో, ఈ అవ్వాయియను మరిచి అలసిని దురపోయినవా, తెలంగాణ తల్లి విముక్తి కొరకు తెగించి నువ్వు ముందు కురికినో. ఇట్లా బాగుంది. నిజంగా అమరుని తల్లిదండ్రులను పోస్తూ తెలంగాణ కోసం అమరత్వాన్ని చాలా బాగా రాయండి. ఓకే. అయితే మీరు ఉద్యమం నుంచి పాటలు పాడుతూ ముందుకెళ్తున్నారు, కానీ మీ పైన ఒక చిన్న విమర్శ ఉంటుంది. ప్రసాదు టిఆర్ఎస్ కార్యకర్తన, టిఆర్ఎస్ గాయకుడా
లేకపోతే ప్రజా గాయకుడు అనే ఒక విమర్శ ఉంటుంది. అలాంటి విమర్శకులకు మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే నాకు తెలిసి అన్న ఈ ప్రశ్న ఉంది, చాలామంది అడుగుతుంటారు, కామెంట్లలో పెడుతుంటారు కూడా. ఓకే. మీరు ప్రజల కోసం పాటలు రాయాలి, ప్రజల కోసం పనిచేయాలంటే నేను సమాజం కోసం రాసిన పాటలు చాలా ఉన్నాయన్న. ఓకే. సమాజంలో అవగాహన తీసుకొచ్చే పాటలు రాసిన నేను, ఓకే. కాలం విలువ తెలిపే పాట రాసిన నేను, అమ్మ విలువలు తెలిపే పాటలు రాసిన, నాయన విలువ తెలిపే పాటలు రాసిన నేను, కుటుంబ సంబంధాల మీద పాటలు రాసిన, చేసిన, వీడియోలు చేసిన, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పాటలు రాసిన, సర్దార్ సర్వాయి పాపన్న మీద రాసిన, పూలే మీద రాసిన, బసవేశ్వర్ మీద రాసిన, మహనీయుల మీద అనేక మంది మీద పాటలు రాసిన నేను. మహనీయులందరి మీద పాటలు రాసిన నేను. సేమ్ టైం సమాజంలో ప్రతి సమస్య మీద, ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా, కొండగట్టు బస్సు యాక్సిడెంట్ మీద కూడా పాట రాసిన నేను. మొన్నటికి మొన్న ఒక కళాకారిని, మా అంజలి అని మా తోటి కళాకారిని, అలా కూతురు ఆమెను చంపితే ఆ ఇష్యూ మీద కూడా పాట రాసిన. హెచ్సియు మీద జరిగే దాడి మీద పాట రాసిన నేను, రైతుల మీద రాసిన, యూరియా బస్తాల మీద రాసిన. అంటే నేను మరి సమాజం కోసం రాయని పాట ఏది? అయితే సామాజిక స్పృహ కలిగిన ప్రతి అంశాన్ని మీ రచనల ద్వారా అందిస్తారు, అందులో సందేహం లేదు. ఎక్కడ మనం యూట్యూబ్ చూసినా కానీ ప్రతి వైరల్లో మీరు బాగా కనిపిస్తారు. అయితే ఇక్కడ ఏమైతుందంటే బీఆర్ఎస్ వేదికలు ఏవైతే ఉన్నాయో ఆ వేదికల పైన గత 10 ఏళ్లలో కనిపించారు. తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు సందీప్ ఇద్దరు కనిపిస్తున్నారు అక్కడ. ఈ ఇద్దరు సింగర్స్ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ గాయకులు అనేటువంటి ఒక ముద్ర అయితే మీ మీద పడింది. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మిమ్మల్ని సస్పెండ్ చేసిందని కూడా ఒక సమాచారం. మీరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు కాబట్టి సస్పెండ్ చేసిరని. అట్లా మీ పైన బీఆర్ఎస్ గాయకులు అనేది ముద్దు ఉంది. దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? నేను చాలా హ్యాపీగా స్వీకరిస్తాను. ఓకే. ఎందుకంటే నేను 2003, 2004 ప్రాంతంలోనే మా ఇంటి మీద టీఆర్ఎస్ జెండా కట్టినోని నేను. ఓకే. ఆ రోజుల్లోనే సభ్యత్వం తీసుకున్నాను నేను. ఓకే. ఆ రోజు నుంచి జెండా మోసినా నేను సింగిల్ జెండా పోతున్నా అంటారు, అంతేనా? అంతే మరి. ఓకే. ఓకే. నేను అదే అంశంతో ఉన్నా, అట్లనే ఉన్నా కదా. నేను అప్పటి నుంచి అట్లనే ఉన్నా. అట్లయితే మీకు ఏం బాధ లేదు? నాకేం బాధ లేదు. ఎవరు విమర్శించినా పట్టించుకోను. నాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టం. ఓకే. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంకా ఇష్టం. ఓకే. నేను నా పార్టీ కోసం పనిచేస్తున్నా. ఓకే. మరి కేసీఆర్ సార్ అంటే ఇష్టం అంటున్నారు. కేసీఆర్ సారో కేటీఆర్ సారో పైసలు ఇస్తేనే ప్రసాద్ పాటలు రాస్తాడు అంటున్నారు. దీనిపైన అదంతా తప్పన్నా. అదంతా అంటే మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి నేను ఎట్లా వచ్చిందో చూసిల్లు మీరు. ఒకవేళ మాకు కేటీఆర్ అన్న కావచ్చు, కేసీఆర్ సార్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అన్న ప్రోగ్రామ్ చేస్తే పైసలు ఇస్తారన్న. అది మా ఒక్కరికే కాదు, ఎవరు చేసినా ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు అక్కడ ఉండే కళాకారులు వేదిక మీద పాటలు పాడతారు. అంటే వాళ్ళకు కోట్లు లక్షలు ఇచ్చినట్టేనా? ఆ ప్రోగ్రామ్ బడ్జెట్ ఎంత? 1 లక్ష, 2 లక్షలు, 1,50,000 ఉంటుంది. మాకు గంతే ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లోనే మేము పిల్లలకు పంచి మిగిలింది మేము తీసుకోవాలి. అంతేగాని స్పెషల్గా మీకు 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అట్లా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? పైసలు ఏమన్నా చెట్లకు కాస్తాయి ఏంది ఉట్టినే మాకు ఇవ్వడానికి? అనేవాళ్ళు ఉంటారు కదా. అంటారు, అనేవాళ్ళు అంటనే ఉంటారు. మనం పోతూనే ఉండాలి. వాళ్ళందరినీ ఇప్పుడు ఉద్యమంలో మీరు పోషించినటువంటి పాత్ర, మీరైనా మిగతా గాయకులైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోషించినటువంటి పాత్రను చూసే భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాల్లో మీరు కూడా ఉన్నారు. అయితే ఆ ఉద్యోగాల్లో మీలాగా సముచితమైన స్థానం మిగతా గాయకులకు కూడా దక్కిందా? దక్కింది కదా, అందరికి సమానంగా దక్కిందా? అప్పట్లో ఒక ఆరోపణ వచ్చింది కదా, ఆ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి తనకి ఇష్టమైన వ్యక్తులనే తీసుకున్నాడు, మిగతా వాళ్ళని తీసుకోలేదని చెప్పి. అంటే లేదన్న, యాక్చువల్గా 550 మందికి ఇచ్చిండు కేసీఆర్ సార్. ఇటీవల కాలంలో ఒక టీవీ సంస్థ 60 మంది కళాకారులను పిలిచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో పాటలు పాడించి సన్మానం చేసింది. అందులో మీరు పాల్గొనలేదు, ఎందుకని? అంటే మాకు ఇంటిమేషన్ లేదు, వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని. అంటే వాళ్ళకు ప్రసాద్ సింగర్ గా కనిపించలేదా? అది వాళ్ళకి తెలుసు. మీకు ఎక్కడ బాధ అనిపించలేదా? అందరూ నా తోటి కళాకారులు అందరూ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు, నేను లేకపోతున్నాను? లేదు, అట్లేం బాధపడలేదులే. కానీ అంటే ఒక రకంగా అది లేనిదే మంచిది అనిపించింది ఒక్కోసారి. అవునా? ఒకసారి కొంచెం ఆ వేదిక కూడా మనకు కరెక్ట్ కాదేమో అనిపించింది. అవునా?
ఓకే, కేసీఆర్ సంబంధించి ఒక 2 క్వశ్చన్లు అడుగుతా. ఉద్యమంలో పాట రాసిండు, పాట పాడిన ప్రసాద్ తెలంగాణ వచ్చినాక 60 ఏళ్ళ కల సాకారం అయ్యాక కేసీఆర్ ఏ పని చేసినా కానీ ఆ పనికి సంబంధించి ప్రసాద్ పాట కట్టిండు, వేదికలపైన ఆడి పాడిండు. నిజంగా కేసీఆర్ తెలంగాణ చేసిన అభివృద్ధి మీ దృష్టిలో ఏంటి? అద్భుతం కదన్న. చెప్పండి ఆ అద్భుతం. కాళేశ్వరం కట్టిండు, ఓకే నీళ్లు మళ్ళించిండు, ఓకే చెరువులు నింపిండు, చిలకలు పండినాయి. రైతు ఎంత ఆనందంగా బతికిండన్న, ఎంత అద్భుతంగా. నేనేం రాసిన, రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతు పరిస్థితి ఏంది, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు రైతు బతికేంటి, మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రైతు వ్యవస్థ ఏంది, ఎట్లుంది? ఈ 10 ఏళ్ళు మధ్యలో ఉన్న 10 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు, అంతకుముందున్న గత పాలన ఉమ్మడి రాష్ట్రంలో ఒక రైతునే ఉదాహరణగా తీసుకున్నావు. ఓకే, నేను స్వయంగా నాకున్న భూమి గింతంత, 1.5-2 ఎకరాలు, ఓకే, ఓ 2 బత్తాల యూరియా కావాలి, దొరకలేదు నాకు, సీరియస్లీ దొరకలేదు. కరెక్ట్. ఆ యూరియా కష్టాల మీద మీరు పాట రాశారు, చాలా బాగా వైరల్. తర్వాత రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఎవరు అడిగిళ్ళు కళ్యాణ లక్ష్మి ఇవ్వమని? ఎంతమంది అన్న ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కట్నం మాట్లాడుతున్నప్పుడు పిల్లగా ఏందే నువ్వు మరీ బెట్టి చేసుకొని కూర్చుంటాను, కళ్యాణ లక్ష్మి నీకు వస్తా తీరాదు పోరాదు, కళ్యాణ లక్ష్మి లేదా అన్నోళ్ళు మస్తు మంది మా కుటుంబాలలోనే ఉన్నారు. అదైతే ఎవరు అడగలే, కేసీఆర్ ఇచ్చాడు. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, ముసలోళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసి, మరి ఇప్పుడు 4000 ఇస్తలేరు కదన్నా. నేను అనేది ఏంటంటే 10 ఏళ్ళ పరిపాలనలో నేను ప్రతిదాని మీద పాట రాసిన, పాడిన, మరి అట్లా జరిగిందా అంటే 100% జరిగింది. ఇప్పుడు నేనేం వాళ్ళే చెప్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అంటున్నారు. అవి కొన్ని జరిగినాయి, జరిగినాయి. సో జనం వాళ్ళు ఏం నిర్ణయించాలో అది నిర్ణయించిళ్ళు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు మీ ఊరు దాకా వచ్చినాయి? వచ్చినాయి కదన్నా, అవునా? వచ్చినాయి. కాళేశ్వరం కట్టిరు, అంతా అవినీతి జరిగింది, అసలు కూలిపోతుందని చెప్పి కాంగ్రెస్ మేజర్గా దాన్నే చూపించింది కదా. నిజానికి కేసీఆర్ గారి దురదృష్టం ఏంటంటే కరెక్ట్ ఎలక్షన్ల ముందే అది కుంగిపోయింది, కానీ నిరూపించలేదు కదన్న. అదే ఆ చర్చ నడుస్తున్నది, ఇంకా నిరూపణ జరగలేదు కదా. ఇంకా కాళేశ్వరం నీళ్ళు అయితే వస్తున్నాయి కదా. ఓకే, వస్తున్నాయి, రావట్లేవా? కాళేశ్వరం నీళ్ళు అయితే వస్తున్నాయి, రైతుల పొలాలలో పారుతున్నాయి, పండుతున్నాయి. ఈ యాసంగి సెకండ్ క్రాప్ పంట తీసుకోండి, ఎంతమందికి ఎన్ని పుట్ల ఒడ్లు పండినాయో. సరే సార్, ఈ ప్యాడీ ధాన్యం పండించడంలో తెలంగాణ టాప్ అయింది. టాపు. మరి కొనే పరిస్థితి ఉందా చెప్పు? కొంటున్నామని చెప్తారు కాంగ్రెస్ ఇంకా ఇప్పటిదాకా ఆ ధాన్యం కొనుగోళ్ల మీద మీరు ఒక పాట రాసి ఈ మధ్య, ఒకసారి పాడండి. ఏడుస్తున్నాడమ్మా రైతు కల్లంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. అగ్గి పెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు, ఆదుకునే దిక్కే లేక అల్లాడుతున్నాడు అన్నదాత చూడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఎల్లబడుతున్నాడే, కన్నీళ్ళ పాలై ఉన్నాడే. ఎండకు ఎండి వానకు దడిసే తన పంటనెవ్వరు కొంటారంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కల్లంలో తన పంట రాసి చూసి. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. నిజంగా సారే కావాలంటున్నారని చెప్పి కౌలు కళాకారులు రాసినటువంటి పాటను చూస్తే మరి అదే సార్ని ఎందుకు సాగనంపారు ఈ జనాలు? నేను అదే చెప్తున్నా కదా అన్న, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మసిపూసి మారేడుకాయ చేసి చిలామీలో అంటే వీళ్ళ హామీల ముందు కేసీఆర్ ఉద్యమ పోరాటం కనిపించలేదు. 2000 రూపాయలు ఇప్పుడు కేసీఆర్ గారి ఉద్యమ పోరాటం తీసుకుంటే 2014లో చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వచ్చింది. 18లో ఇంకా అద్భుతంగా గెలుచుకొని వచ్చింది. ఆ తర్వాత అప్పటికే 10 ఏళ్ళు జరిగిందన్న పరిపాలన, 10 ఏళ్ళ పరిపాలన నడుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన హామీలు 2000 పింఛన్ని 4000 చేస్తా అన్నారు. మహాలక్ష్మి పేరుతోనే ఆడబిడ్డలందరికీ స్కూటీలు సంథింగ్, కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తా అన్నారు, రైతు భరోసా ఇస్తా అన్నారు, ఏది రుణమాఫీ చేస్తా అన్నారు, 15,000 రూపాయలు 12,000 రూపాయలు రైతులకు ఇస్తా అని చెప్పిళ్ళు.
ఇవన్నిటికీ కామన్గా ఆశపడి ఉంటారు అన్న జనాలకి, అంతే. అంటే ఇవి జరుగుతాయి. దానికి తోడు కేసీఆర్ కూడా ప్రజలకు దూరం అయింది అన్నటువంటి విమర్శలు చాలా వచ్చినాయి. కేసీఆర్ ప్రగతి భవన్లోనే ఉంటూ ప్రజలను రానియలేదా, ముళ్ళ కంచె ఏర్పాటు చేసింది, ఇలాంటి కోణాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ నిజంగా కూడా బాగా వ్యూహకర్త, జనాల నాడి పట్టడంలో దిట్ట. ఆయన అనుకున్నదే ఆలోచన ఆచరణిస్తాడు. కానీ ప్రజలకు దూరం అవడం అనేది కూడా కాంగ్రెస్ వరంగా మారింది. అందుకే కొందరు విమర్శకులు ఏమంటారంటే, విశ్లేషకులు, కాంగ్రెస్ పైన ప్రేమతోటి ప్రభుత్వం రాలే, కేసీఆర్ మీద కోపంతోటి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే వచ్చిందని అంటారు. కేసీఆర్ మీద జనాలకు ఎవరికి కోపం లేదన్న, చెప్పాలి అంటే ప్రజలకు దూరం ఉన్నాడు కాబట్టి అంటారు. అట్లా కూడా ఏం లేదన్న. ప్రజలకు దూరం అని అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏముంటుంది అని అంటే, నీకు ఏం పరిపాలన జరగాలో నీ ఇంటి ముందుకే వస్తున్నది, నీ ఊర్లోనే జరుగుతున్నది, నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, చాలాసార్లు కూడా టీఆర్ఎస్ అదే మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటానంటే, నీకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి నీ ఇంటికి వస్తుంది, నీకు రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ నీ ఇంటికి వస్తుంది, నీకు రావాల్సిన ఆ పెన్షన్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్లో వస్తుంది, టైంకి వస్తున్నాయి, అన్ని టైంకి అందుతున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, మళ్ళీ నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన ఫీలింగ్ ఉండొచ్చు. మేబీ జనం, నాకు తెలిసి జనం అయితే ఎప్పుడు కేసీఆర్కి మేము దూరమైనామని అనుకోలేదు. అంటే కొంతమంది మాత్రం అది క్రియేట్ చేసిళ్ళు అంతే. అవును, ఈ చర్చ అయితే బాగా జరిగింది. కొంతమంది అది క్రియేట్ చేసి ఆయనను బదనాం చేసిళ్ళు. కానీ ఆయన ఎప్పుడు కూడా జనాలకు అంటే, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా జనాన్ని మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలించుకుంటూ పోతారా? పోరు కదా, జనాలలో అందరు మందిలో పోరు కదా, సెక్యూరిటీతోనే పోతారు కదా, సెక్యూరిటీతోనే ఉంటారు కదా. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే అసలు ప్రజాభవన్కి ప్రజాభవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. అది అలాంటిది జనాలకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు అనేది కేసీఆర్ పైన ఒక విమర్శ. ఇక అది చేస్తూ చేస్తూనే ఉంటారు కామన్గా. ఇప్పుడైతే నాకు తెలిసి అది కూడా జరగట్లేనట్టుంది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, అక్కడ జరుగుతుంది అది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పైన మీరు పోరాటం చేస్తున్నారు, మీ గానం కానీ లేకపోతే మీ రచన కానీ సాగుతుంది. అసలు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇప్పుడు? చెప్పిన కదా ఇంతసేపు. అలా అంటారా? ఓకే. దానిపైన మీరు పాడిన పాటలు, ఒకసారి ఆ మధ్య నల్గొండలో ఇక్కడ ఒక పాట పాడారు కదా, కాంగ్రెస్ ను డైరెక్ట్ టార్గెట్ చేస్తుంది మీ ఉద్యోగం పోయే కంటే ముందు. ఏ పాట అది? పాడినా, చాలా పాటలు పాడినా. ఇప్పుడు ఇది రైతు పాటలు కావచ్చు, HCU మీద వచ్చిన పాటలు కావచ్చు, యూరియా మీద ఒక పాట రాశారు, బాగా రాశారు, అది ఒకసారి. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారిలేనుడాయనే, నాడు పచ్చాని పంటల్లో నిలవంక తీరు నిలిచిన రైతన్న, నేడు దిక్కులేక చూడు రోడ్డున పాలై ఏడుస్తూ ఉన్నాడమ్మా, ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. అంటే రైతు తన్లాట పడుతున్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అర్థం. నిజంగా కూడా గతంలో యూరియా కోసం చెప్పుల లైన్ లో పెట్టిన రోజులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రిపీట్ అయింది. అన్న నేను మా దోస్తు గాని ఊర్ల నుంచి తీసుకొని పోయినా యూరియా బస్తాలు, నేనే తీసుకొని పోయినా, అప్పుడే రాసిన ఈ పాట నేను. ఓకే ఓకే. ఆ సందర్భం మా నాన్న, ఒరే పొలం అంతా ఆగమైపోతుందిరా యూరియా దొరకట్లేదని మా నాన్న ఒకటే బాధపడుతున్నాడు. మా దోస్తు గానికి ఫోన్ చేసి వాడిని పొద్దుగాల పోయి నువ్వు లైన్లో కూర్చోరా నాయన, మీ సారోళ్ళకి సంబంధించినది ఏదైతే ఉందో వాడే ఫోన్ చేస్తాడు, ఆ పాస్బుక్ పెట్టి నాకు 2 యూరియా బస్తాలు తీసుకోరా, 2 బుక్కులు పెట్టి అని చెప్పి వాడిని ఒక 3-4 రోజుల నుంచి అడగంగా వాడు తిరగంగా లోడ్ వస్తే వాడు తీసుకొని పెట్టుకుంటే నా కార్లు వేసుకొని పోయి మన ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆ పాట రాసిన. మొన్నటికి మొన్న లేక జర మా పొలం కొనుక్కున్నాక జర మరీ నొడ్లు పడినరా అని పోయి ఆరబోతే ఉన్నది, పడ్డ వర్షానికి కాలువ మా పొలంలోకి వెళ్ళి నా ఒడ్లకెళ్ళకే పోయింది, కొట్టుకుపోయింది, కాలువే పడ్డది అసలు డైరెక్ట్ ఇట్లా. పొద్దున పోవాలి, నేర్పాలి, పొద్దుగుకినాక మళ్ళీ దగ్గరేసి కుప్ప పెట్టాలి, దాని మీద కప్పాలి. ఏమన్నా ఇదే పని మాయకు నాకు. ఇక మొన్న 10 రోజులు ఊళ్ళో పోయి ఉంటే, ఊళ్ళో పోయిన సుఖమే లేదు నాకు, దాని కాపలా కాసుడే సరిపోయింది. అప్పుడే రాసిన, ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి.
నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు, నా దగ్గర ప్రూఫ్, వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అచ్చా అచ్చా నేను మా నాయన ఆ వడ్లను నేర్పేది, ఆ నీళ్ళు ఎల్లగొట్టే ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అచ్చా అచ్చా నిజమేనా? మీరు రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో మీ పాటల్లో సాహిత్యం మోటివేషన్ ఉంటుందని చెప్పి ఆ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లలో మీ పాట వినిపించారంట, నిజమేనా? పెట్టుకున్నారు. ఏ పాట అది? కాలం నీతో నడవదు అనే సాంగ్. ఓకే అంటే కొన్ని చూసిన నేను ఇన్స్టాగ్రామ్ రీళ్ళల్లో ఓకే వాళ్ళు అక్కడ ప్లే చేసింది చూసిన. నెక్స్ట్ కొంతమంది ఫోన్ చేసి చెప్పినారు నాకు, ఓకే ఇట్లా మీ పాట ప్లే అవుతుంది ఈ కోచింగ్ సెంటర్లో అని. ఓకే చాలా దుఃఖం, అది తెలిసినప్పుడు మీకు చాలా సంతోషం అయి ఉంటుంది. చాలా హ్యాపీ అయినా. అంటే ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది. ఆ పాట నాకు చాలా పేరు తెచ్చిందన్న. ఓకే చాలా అంటే గౌరవాన్ని ఇచ్చింది నాకు. అచ్చా ఒక్కసారి పాడండి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము. ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఎంత మోటివేషన్ ఉంటుంది అంటే సాంగ్ కాలం విలువ చెప్తూ కాలం అందరికి సమానమే అని చెప్పి చాలా బాగా రాశారు. తర్వాత మీరు రాసినటువంటి ఒక పాటనే పిల్లలకు పాఠ్యాంశంగా ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, ఆన్సర్ రాసిరని. నేను ఏ పాట అది? అది మిషన్ కాకతీయ మీద రాసిన పాట అన్న. ఓకే చెరువు గొప్పతనం రాసిన నేను దాంట్లో. లాస్ట్ చరణం మాత్రమే మిషన్ కాకతీయ స్కీమ్ మీద ఉంటుంది. ఓకే మిగతా పైన 3 చరణాలంతా చెరువు ఊరికి ఎట్లా ఉపయోగపడుతుంది, చెరువు మీద ఎంతమంది ఆధారపడి బతుకుతారు, ఒక చెరువు నిండడం వల్ల ఒక ఊరు ఎంత పచ్చగా విలసిల్లుతుంది అనేది నా పాటలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. చెరువు ప్రాధాన్యత ఉంటుంది. ఓకే దాంట్లో నుంచి ఒక చరణం తీసుకొని 5 మార్కుల క్వశ్చన్కి క్వార్టర్లీ ఎగ్జామ్లో 9th క్లాస్ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2017లో వచ్చింది. ఓకే ఏమైనా వచ్చింది అది? అందులో ఒక చరణం ఉంటుంది, చెరువే నిండిందిగా మన ఊరంతా పండగ, కరువే తీరిందిగా ఇక కాలం అయిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో వడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది సేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. ఎట్లుంటారు? చాలా బాగా రాశారు. ఏమంటారు, నాగలికి కర్రు నవ్వింది అని అంటే ఆ మీనింగ్ ఎంత డెప్త్ అయితే అర్థమవుతుంది అసలు. అంటే మిషన్ కాకతీయతోని మన చెరువు నిండినప్పుడు అన్ని రకాల మనుషులకు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు దాంట్లో చేపలు పెంచుకునే బెస్తులకు కావచ్చు, దాని మీద ఇప్పుడు కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది అని అన్న రాసిన నేను. ఎందుకనంటే నాగళ్ళు చేయించుకుంటారు, ఎడ్ల బండ్లకు గిర్రలు చేయించుకుంటారు, మళ్ళీ ఈ కుమ్మరోళ్ళు రాగడి మట్టిని తీసుకొని వచ్చి కుండలు చేసి, అదే ఈ వర్షాకాలంలోనే బోనాల పండుగ వస్తే కుండలు చేసి అమ్ముకుంటారు, ఉపాధి దొరుకుద్ది. కూలీ నాలికి కులమేది సేతికి దొరకని పని. అందులో చాలా డెప్త్ మీనింగ్ ఉంది అసలు. నిజానికి కూలికి పిలిస్తే అందరినీ పిలుస్తారు, అంతే. ఆడ ఈ కులం ఆ కులం అనేది ఏది ఉండదు అసలు. మీకు అసలు నిజంగా కూడా మీ సాహిత్యంలో ఆలోచిస్తే చిన్న వయసు కానీ మీ ఆలోచనలు మాత్రం అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది మీ పాటలో. చాలా మందిని చూస్తే, పెద్ద పెద్ద రచయితలను కూడా చూస్తే వాళ్ళ అనుభవాల కొద్దీ సాహిత్యాన్ని పెంచుకుంటూ పోయారు. కానీ నీకు మాత్రం మరి మీరు అన్నట్టు తాతగారి జీన్స్ ఇవన్నీ ఎక్కడ నుండి? నాకేమనిపిస్తుంది అంటే అన్న, మన చుట్టూ ఉన్న పరిసరాలు నేను ఆల్మోస్ట్ నేను ఒక పాట రాయాలనుకుంటే ఊర్లో కానీ ఒక ఊర్లో ఊరు మీద పాట రాయాలనుకున్నా, ఒక నాయన మీద పాట రాయాలనుకున్నా, ఒక అమ్మ మీద పాట రాయాలనుకున్నా, నేను నా ఇంటి చుట్టూ, నా ఊరు చుట్టూ, నా చెరువు చుట్టూ తిరుగుతూనే ఉంటా. అంటే నా మైండ్ ఆలోచనలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ అనుభవాలే రాస్తాను నేను. ఇప్పుడు మా ఊరు
నా ఊరి మీద ఒక పాట ఉంటుంది అన్న నా స్టాల్ అవును, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. పల్లె పాట. ఆ, దాంట్లో నేను రాసిన పాట ఏంటంటే ఉమ్, మా ఊర్లో శ్రమ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉమ్, వాళ్ళు చివరి వరకు వాళ్ళు చనిపోయే వరకు ఏదైతే శ్రమను నమ్ముకుని ఉన్నారో ఆ శ్రమ చేస్తూ చనిపోయిన వాళ్ళ పేర్లు పెడుతూ మా ఊరు గురించి రాసిన నేను, ఓకే ఓకే వాళ్ళని గుర్తు చేస్తూ. ఓకే, ఎట్లా అంటే చెప్పండి. ఇప్పుడు మా తాత ఉంటాడన్న, మా తాత కల్లు గీత కార్మికుడు, తాళ్ళెక్కి వచ్చేది, తాళ్ళెక్కి వచ్చి టైంపాస్ కాక పొద్దున్నక గాలం చేపలకు పెట్టాడు. ఓకే సరే ఆయన ఆయన అది ఆయన హంటింగ్, ఓకే, ఆయన హాబీ అంతే అనుకుందాం అంతే. ఉమ్, ఆ, ఇంకా ఇంకొక చరణానికి వచ్చినప్పుడు ఈ గుత్త నాట్లు వేసే వాళ్ళు ఉంటారు, అవును, గుత్తలు బట్టి నాట్లు వేస్తారు. దాంట్లో మంగమ్మ అని ఒక ఆమె ఉంటుంది, ఓకే గుత్త పెద్ద మనిషి ఆమె. ఆమె Okay. కరెంటు షాక్ కొట్టి చనిపోయింది. నాకు నాయన మొరస అవుతుంది. ఓకే ఓకే బంజారాలు ఓకే మా ఊర్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే దాంట్లో ఏం రాసిన అంటే నేను నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె, మంగమ్మ గుత్తొల్ల జోరు ఈ ఆడాదంతా బతుకు పోరు, తొలకరొస్తే చాలునంట తొలిసాలు కొరకు దారంట, మా ఊరి వడ్ల కమ్మరోళ్ళ ఇంట కొత్త నాగల్లా జోరంట, మంగమ్మ గుత్తొల్ల జోరు ఈ ఆడాదంతా బతుకు పోరు, కల్లంల కడసారి గింజల కారాటము తీగల తిరుపతమ్మ యాడున్నదో. అంటే మనం ఈమెనేమో నాట్లేసేది అవును, మంగమ్మ మంగమ్మ, ఆమె గుత్త లీడర్ 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 లీడరు 20 మంది వాళ్ళతోనే నాట్లేసేది. అవును, నాట్లేసినాక 1 monthకే కలుపులు తీసేది. ఓకే, తర్వాత మళ్ళీ వీళ్ళే పొలం కోసేది. అవును ఆ? అవును, మళ్ళీ యాసంగి నాట్లు వీళ్ళే వేసేది. ఓకే, అంటే ఇదొక 4 నెలలు అదొక 4 నెలలు కంటిన్యూ పని ఉంటుంది. అవును ఇక్కడ కుప్ప పెట్టి మనం కళ్ళం కోసి ఒడ్లు కొట్టేది అవును, అప్పట్లో. ఇప్పుడంటే మిషన్ కోస్తుంది కానీ అవును, అప్పుడు కుప్ప పెట్టేది. కుప్ప పెట్టిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు కళ్ళం కోసేది. కళ్ళంని నానబెట్టేది, మంచిగా దాన్ని ఎండబెట్టేది, అవును, ఆడ కుప్ప కొట్టేది. అవును, ఆ కుప్ప కొట్టిన తర్వాత మిగిలిన ఒడ్లు ఏవైతే ఉంటాయో ఉమ్, ఆ మిగిలిన ఒడ్లను ఈ కళ్ళం కోసేది ఒక ఆమెనే. ఓకే, ఈమెకు కొన్ని ఒడ్లు పెట్టేటోళ్ళు. ఉమ్, అలా పడ్డ ఒడ్లను కూడా ఊడ్చుకొని ఎత్తుకొని పోయేది ఆమె. ఆమె పేరే తిరుపతమ్మ. చివరి ఒడ్లను ఆమె తీసుకెళ్ళి కల్లంల కడసారి గింజల కారటము తీగల తిరుపతమ్మ యాడున్నదో. ఇప్పుడు మీరు ఇంత అద్భుతంగా ఊరిని మొత్తం ఆవిష్కరించారు సాంగ్ లో అన్న మీ ఊరు జనాలు ఈ పాటను చూసి మీరు రాగానే అసలు ఆనందంతో మీకు అనుభూతులు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతారు అన్న. ఎంతరా అంటే ఏం ఫీల్ అవుతారంటే మా నాయన పేరు రాయలేదు కదా, మా తాత పేరు రాయలేదు కదా. ఓకే, కానీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఊడు చాలా ఎదిగిండు, ఓకే, కష్టపడిపోయిండు, ఓకే, మంచిగా ఇప్పుడు మంచి పేరు వస్తుంది. కొంత ఓ పార్టీలో ఆ పార్టీలో తిరుగుతున్నాడు, వానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ విద్యాభ్యాసం ఎంతవరకు సాగింది? నేను డిగ్రీ అయిపోయినాక పీజీ చేసిన అన్న తెలుగు. ఓకే, కాకపోతే ఒక ఫస్ట్ సెమ్ మాత్రమే రాసిన, సెకండ్ సెమ్ రాయలేదు. కంటిన్యూ చేయలే? అప్పటికే పెళ్ళి అయిపోయింది నాది 13లో. ఓకే. 14లో పీజీకి వచ్చిన నేను. ఓకే, మా నాన్న ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని పోయి చదివితే ఎట్లా పిల్లని ఎట్లా చదువుతా ఇట్లా రోజు బడి అంటే నేను ఎందుకంటే నీ క్వశ్చన్ అంటే సాహిత్యం పైన ఎంత మక్కువ ఉన్న పిహెచ్డిలో చేసినటువంటి అవగాహన కంటే ఎక్కువ అద్భుతంగా ఆవిష్కరించినాను అసలు ఈ పాటల్లో. నేను నీ పాటలు చాలా కూడా వింటుంటా. థ్యాంక్ యూ. ఆ పల్లెను కానీ లేకపోతే జనాల మధ్య అనుబంధాలను కానీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాలం విలువను ప్రోత్సహించేటట్టు కానీ, ఇప్పుడు భద్రాచలం అనే ఒక సినిమాలో శ్రీహరి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పాట ఉంటుంది, సేమ్ అలానే ఇప్పుడు నీ మోటివేషన్ ఆ పాట. అవునవును. ఇప్పుడు సినిమా అంటే గుర్తొచ్చింది. మీరు ఇంత బాగా సాహిత్యం రాస్తున్న మీకు సినిమాలోకి వెళ్ళాలనే ఆలోచన రాలేదా? అంటే ఏం రాశారా? నేను అసలు హైదరాబాద్కి వచ్చిందే తెలంగాణ ఉద్యమం టైంలో హైదరాబాద్కి వచ్చిందే ఒకవైపు ఉద్యమం, మరోవైపు సినిమాలు ట్రై చేయాలనే కాన్సెప్ట్ ఉండే. ఓకే ఓకే. అప్పుడు చక్రి మా ప్రాంతం నుంచే కదా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన దగ్గరికి ఒక్కసారన్నా పోయి ఆయన సంగీత దర్శకత్వంలో పాట రాయాలి అనే కాన్సెప్ట్ ఉండే నాకు. కానీ ఇక ఉద్యమము ఇదంతా కొంచెం ఇటే సీరియస్ అయిపోయినా నేను. అంటే ఏదన్నా సినిమా పాట రాసిన? ఏ సినిమా? రుద్రంగి అనే సినిమాకి రాసిన. దానికి రస్మై బాలకిషన్ అన్న ప్రొడ్యూసరు, అజయ్ ఏది జగవత్ బాబుది అదేనా? దాని టైటిల్ సాంగ్ రాసిన నేను. అవునా? ఒక్కసారి పాట పాడండి. నాకు అంత లిరిక్ గుర్తులేదు. రుద్రంగి
రుద్రంగి రుద్రంగి త్యాగాలే నిన్ను తలచి తల వంచి మొక్కేనే నా తల్లి నీకమ్మా. అంటే ఆ హీరోయిన్ ఓరియంటెడ్ మీద మూవీ. రాసిన టైటిల్ సాంగ్ కైలాష్ ఖేర్ వాడిండి ఈ పాట. అచ్చా అచ్చా ఓకే. రస్మే అన్న దానికి ప్రొడ్యూసర్ అన్ననే పిలిచి నాకు అచ్చా అవకాశం ఇచ్చింది దాంట్లో. ఓకే. అయితే మీరు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభ ఎలా ఉంటుంది అంటే సింగిల్ వేలో వెళ్తాడు నిజానికి. ఒకవేళ మార్గం ఎంచుకునేటప్పుడు కూడా ఒక మాట ఏమంటారంటే అరే 2 పడవల మీద ప్రయాణించకరా బలతో పడతామని అంటారు. అట్లా గాయకులు వెళ్ళంగా చూసినా తర్వాత సాహిత్యం పరంగా వెళ్ళటంలో చూసినా కానీ మీలో మల్టీగా ఈ 2 టాలెంట్లు ఉన్నాయి మీ దగ్గర. అంటే ఒక పాటను రాయడంలో దిట్టగా ఉన్నారు, ఆ పాటను పాడడంలో కూడా దిట్టగా. మీరు పిచ్ ఇట్లా ఎత్తినప్పుడు నిజంగా కూడా ఆ మనిషికి ఎక్కడో ఇంట్రెస్ట్ కాదు ఇది అని ఇట్లా చూస్తారు అనమాట. అంత బాగా పాడగలుగుతారు. మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ 2 వీటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే నేను ఫస్ట్ సింగరే అన్న. ఓకే నేను సింగర్గానే స్టూడియోలలో తిరిగి అవకాశాల కోసం సింగర్గానే పాటలు పాడాలనే ఓకే ట్రై చేసినాను నేను. ఓకే. ఆ తర్వాతనే మరి మా తాత పైనుంచి ఇట్లా అనుకున్నాడో ఏమో. అంటే రాసుకుంటూ వస్తున్నా పెడుతున్నా. ఇప్పుడు ఎంత రాసుకుంటూ వచ్చినా కానీ అన్న అవును. ఈ పాట నేను రాసినా కానీ దీన్ని ఆవిష్కరించాలంటే కొంచెం భయం అయ్యేది. అవును. సాహిత్యం అంత ఈజీగా కాదు కదా. అవతల వాళ్ళు ఏ తప్పు వెతుకుతారు అని ఏ ఉంటుంది తప్పు కదా. వెతుకుతారో అన్న భయం అవుతుంది. ఇప్పటికీ భయం అవుతుంది. ఓకే. భయం అవుతూ ఉండే. కానీ ఇక మా తాత అనుకున్నాడు కావచ్చు, ఒరే పిల్లగా నువ్వు ఇది కాదురా ఆయన, నువ్వు ఇది. ఆయన మరి ఇక డైరెక్ట్ వచ్చేసిండేమో అనిపిస్తుంది నాకు. మానుకోట ప్రసాద్ అంటే కూడా ఇంకొకటి గుర్తుపట్టడానికి ఆ రింగుల జుట్టు ఆ హెయిర్ స్టైల్ కూడా ఒక డిఫరెంట్ గా ఉండి నిజానికి నిన్ను అంటే చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక పాట రాసిన ఆయన పేరు వింటే ఎవరో ఉండే ఆయన చూడాలన్నట్టు ఉంటుంది. ఉదాహరణకు ఆ పాట వినేటప్పుడు మానుకోట ప్రసాద్ అన్న మైండ్ లో కూడా వస్తారు రింగుల జుట్టు ఆ నవ్వు ఇదంతా కూడా చాలా గుర్తుంటుంది. నేనేమంటా అంటే అన్న, ఒక రచయిత చాలా మంది రచయితలు పాపం పాట రాస్తారు, తెర వెనకాలే ఉండిపోతారు. అవును. నేనే రాసిన ఈ పాట అని చెప్పుకునే పరిస్థితి చెప్పేదాకా గుర్తుపట్టరు. కనీసం పాడిన సింగర్లు కూడా పేరు చెప్పరు చాలా వేదికలు. కొంతమంది చెప్తారేమో కానీ కొంతమంది చెప్తారు, చాలా మంది చెప్పరు. నా పాటలు పాడుకున్న సింగర్లు కూడా చాలా మంది చెప్పలేదు. నేను అనుకునేది ఏంటనంటే, నన్ను మానుకోట ప్రసాద్ అని అంటే ఒక రచయిత గాయకుడు అంటే ఒక రికగ్నైజ్డ్ ఉండాలి కంపల్సరీ. ఒక రికగ్నైజ్ నేను మన ఇంత కష్టపడి ఏం లాభం? అవును. నన్ను జనాలు గుర్తుపట్టనప్పుడు నేను ఇంత కష్టపడి ఏం లాభం అన్న? గుర్తింపు కోసమే కదా. గుర్తింపు కోసమే. అవును. అలాంటి గుర్తింపు నాకు కావాలి అంటే నాకు ఒక స్టైల్ ఉండాలి. నేను ఆ స్టైల్ని క్రియేట్ చేయాలి. నా స్టైల్ని నేనే క్రియేట్ చేసుకోవాలని ఫిక్స్ అయినా. అది ఖచ్చితంగా మంచి ఆలోచన కూడా. మరి ఎందుకంటే నీ గురించి ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే ఒకటికి స్టైల్ క్రియేట్ చేసుకొని ఎదుటి వ్యక్తి దృష్టి నీ మీద పడేటట్టు చేసుకున్నావు. అట్లా చేసుకున్నప్పుడే నన్ను గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. పలానా పాట అన్న ఆ పాట రాసింది మీరే కదా అంటారు, అన్న ఈ పాట పాడింది మీరే కదా అంటారు. అయిపోయాయి. మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? నేను ఎక్కువ టైం తీసుకోను. ఏం తీసుకోవా? నేను అసలు అంటే నాకు పెండింగ్ అంటే బేసిక్గా చాలా మంది రచయితలు ఉదాహరణకు పూరి జగన్నాథ్ సినిమా కథ రాయాలంటే ఏదో బీచ్లలో పోతే తప్ప 3 రాదంటారు. మీరు ఉదాహరణకు నేను మిమ్మల్ని ఒక సందర్భంలో చూసిన, సాయి చంద్ మరణించినప్పుడు కానివ్వండి, గద్దర్ గారు మరణించినప్పుడు కానివ్వండి, వెంటనే పాట కట్టిరు మీరు. అసలు అట్లా అంటే మీ దగ్గర పాటకు ఎక్కువ టైం తీసుకుంటట్టు అనిపించలే నాకు. అట్లా ఓవరాల్గా మీకు ఎంత టైం తీసుకుని పాట రాస్తారు మీరు? అంటే రాయడానికి నాకు 1 గంట టైం పడుతుంది అంతే. గంటన్నర టైం పడుతుంది. గ్రేట్ అసలు. నిజానికి ప్రతి రచయిత చాలా టైం తీసుకుంటారు. ఇవాళ సినిమాలలో పాటలు రాసి ఏ రచయితను తీసుకున్నా మనం పేర్లు చెప్తే కాంట్రవర్సీ అయింది, కానీ వాళ్ళు ఒక్కొక్క నెల రోజులు లేకపోతే నెలల కొద్ది తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు నాకు ఎట్లా అలవాటు అయిందని అంటే అన్న, నేను చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిన. నాది లవ్ మ్యారేజ్. అవునా? ఓకే. ఆ పీజీ కంప్లీట్ చేయకుండానే బయటకు వచ్చేసిన నేను ఇంట్లో నుంచి. ఓకే. ఓ బస్తల 2 ప్లేట్లు, 2 గ్లాసులు, 2 చెద్దర్లు, సిమెంట్ బత్త ఉంటుంది కదా, ఆ సిమెంట్ బత్తలో కట్టి పంపించిండు మాయ. ఇన్ని బియ్యం పంపిస్తే వచ్చి 1000 రూపాయల రెంట్కు ఓంకార్ నగర్లో, నాగోల్లో ఇట్లా ఉండేది. పెళ్ళైనాక ఇది 1000 రూపాయల రెంట్ కట్టలేక పారిపోయిన పరిస్థితులు నాయి. ఆర్థిక స్థితిగతులు అలా ఉండే, అట్లా ఉండే, చాలా దారుణంగా ఉండే. చాలా అంటే చాలా దారుణంగా ఉండే. నాకు
2015లో ఈ ఉద్యోగం వచ్చింది. ఆ టైంలో నా దగ్గర నాకు మా భార్య ప్రెగ్నెంట్, ట్విన్స్ కవల పిల్లలు, 8వ నెల. ఆమెకు పెయిన్స్ వచ్చి ఆ పిల్లలు 8వ నెలల పుట్టడం వల్ల చనిపోయారు. అయ్యో. ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో అయిన ఖర్చులో నేను 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు నాకు. అంత అంత లేదు నాకు అంత ఆర్థిక స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఓకే. సో నాకు ఈ నల్లని రేగడి నాగల్కర్ పాట రాసిన తర్వాత, ఆ పాట రిలీజ్ అయిపోయిన తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినాయి, నాకు పాట రాసే అవకాశాలు వచ్చినాయి. ఓకే. అప్పుడున్న నా పరిస్థితి ఏంటనంటే, నేను వీళ్ళకి రేపటికల్లా పాట రాసిస్తే నాకు మొత్తం పైసలు ఇస్తారుగా. అవసరం. ఓకే. నా అవసరం అంతే. నాకు మొత్తం పైసలు వస్తాయి కదా. అవును. ఇట్లా అలవాటైంది నాకు. ఓకే. అదే టైంలో నేనంటూ ప్రపంచానికి ఇంకా తెలియాలి, ఇంతకంటే గొప్పగా తెలియాలని ఆలోచించుకున్న క్రమంలో పుట్టిందే నా మానుకోట పాటలు యూట్యూబ్ ఛానల్. ఓకే. కసి పెరిగింది. నా మానుకోట పాటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఈ ఛానల్ నుంచి నేను పాటలు చేయాలి, పాడాలి, రాయాలి. దీని ద్వారా నాకు అవకాశాలు రావాలి. ఓకే. అవకాశాలతో పేరుతో పాటు 4 డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరికి ఉండదన్నా పైసలు సంపాదించుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలి, నేను బతకాలి, నా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. నేను అట్లనే అనుకుంటా. ఇప్పటికైనా నాకు అదే అలవాటు. నేను అందరికీ పాటలు రాస్తాను. అంటే పొలిటికల్గా కాదు నేను చెప్పేది. పొలిటికల్ అదొక వర్షన్ పక్కకు పెడితే, అన్ని యూట్యూబ్ ఛానళ్ళకు ఫోక్లో ఎవరు అడిగినా నేను పాట రాసిస్తా. నాకు ₹1,00,000 ఇస్తేనే రాస్తా, 50,000 ఇస్తేనే రాస్తా, 20,000 ఇస్తేనే రాస్తా, 30. నా కాన్సెప్ట్ అది కాదు. అన్న మా దగ్గర 5,000 ఉన్నాయన్న అంటే, సరే మీరు రాసిస్తా పాటని ఇస్తాను, నా బడ్జెట్ ఇది అంటే మీరు చేస్తారు అంతే. అంతే రాసి ఇచ్చేస్తా. అట్లా నేను ఫ్రీగా రాసిచ్చిన పాటలు కూడా చాలా వందల మిలియన్లు ఉన్నాయి. ఓకే. నిజంగా కావచ్చు. ఫ్రీగా రాసిచ్చిన పాటలు కూడా ఉన్నాయి. అట్లని ఎక్కువ డబ్బులు తీసుకొని రాసిచ్చిన పాటలు కూడా ఉన్నాయి. ఓకే. టాలెంట్ తగ్గ పాట అది. అంతే. అట్లానే డిమాండ్, నేను పైసలు ఇస్తేనే పాట రాస్తా అనే డిమాండ్ నాకు లేదు. పాట అంటే నాకు ఇష్టం. ఓకే. మీరు అడిగిన దానికి ఏంటనంటే, నాకు ఆ రోజు నా ఆకలి నన్ను ఇట్లా తయారు చేసింది, అంతే. ఇట్లా తీర్చిదిద్దింది మిమ్మల్ని. అంతే. నాకు అదే అలవాటు అయిపోయింది. కానీ నిజంగా అభినందనీయం. మీరు ఒక్క రోజులో కొన్ని గంటలలో పాట పూర్తిగా చేయగలరన్న విశ్వాసం ఉందంటే అది అందరికైతే సాధ్యం కాదు. ఏంగా అభినందనీయం అది. అంటే నేనైతే ఇప్పటి వరకు ఎక్కువ టైం తీసుకున్న పాట లేదన్న. ఒకే ఒక్క పాట ఒక రోజంతా పట్టింది నాకు. ఏ పాట అది? బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నేను రాసిన ఫస్ట్ పాట. అచ్చా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం, కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. ఈ పాట నాకు ఒక రోజంతా పట్టింది. ఓకే. ఓకే. అంటే కొంచెం జాగ్రత్తగా రాయాలనే ఒకటి కాబట్టి నా మైండ్లో అది వచ్చింది. ఓకే. నువ్వు మానవుల మీద రాసినటువంటి చాలా పాటలు కూడా నిజానికి జనాలకు బాగా చేరువైనాయి. అయితే మీరు గాయకుడిగా, రచయితగా సాగుతున్న తరుణంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ కాలంలో కనుక చూసినట్లయితే సాయి చంద్ ఉన్నంత వరకు మీ పాత్ర అంతంత మాత్రమే కనిపించింది. సాయి చంద్ మరణం తర్వాత మీ ప్రాధాన్యత బాగా కనిపించింది ఇక్కడ బీఆర్ఎస్లో చూసినట్లయితే. అట్లా మీ పాత్ర గురించి చూసినట్లయితే అక్కడ సాయి చంద్కు ముందు, సాయి చంద్కు తర్వాత ఎలా ఉంది అసలు? అంటే అది సాయి చంద్ అన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చాలా అద్భుతంగా అధికారంలో ఉన్నప్పుడు పాడిండు, వేదికల మీద అద్భుతంగా పార్టీ వేదికలు చేసిండు ఆయన. ఓకే. అప్పుడు మేము ఉద్యోగంలో ఉన్నాం. ఓకే. ఓకే. మాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో ఉన్నాం. సో కొన్ని వేదికలు మేము కూడా పాడినాం. హరితహారం, మొదటి హరితహారం వేదిక కావచ్చు. ఓకే. అంటే సంక్షేమ పథకాలు ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కొన్ని చేసినాం మేము. ఓకే. సో కాకపోతే ఏంటంటే సాయి చంద్ అన్న ఇండివిజువల్గా ఒక టీముని పెట్టుకొని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ప్రపంచమంతా తెలుసు,
మాకంటే చాలా అద్భుతమైన వాయిస్ అయినది. ఓకే, అవును, బాగుంటుంది కూడా. అంత అద్భుతమైన వాయిస్ ఉన్నది కాబట్టే ఆయన జనాలు ఓన్ చేసుకున్నారు అట్లా. మీకంటే కాగానే ఆ టైంలో ఆయన బాగా నడిచింది, బాగా పాడుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ మీ దానికి వచ్చేసరికి కూడా తక్కువ చూడడానికి ఏం లేదు. అట్లా కాదన్న, ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఓకే ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క జానర్ ఉంటుంది. ఇప్పుడు ఆయనది ఆ జానరు అద్భుతం, చాలా బాగా పాడతాడు, రక్తి కట్టించగలుగుతాడు వేదికని. ఓకే, 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, నడిపించగలిగిండు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది, అన్న చనిపోయిన తర్వాత వేదిక మీదకి మేము వచ్చినాం. మాదొక జానరు, మాదొక వెర్షన్, మా వెర్షన్ మాది. అచ్చం ఆయన లెక్కనే పాడాలంటే ఎవరితోనవుతుంది? నేనేమంటా అంటే అందరూ సాయి చందులు కాలేరు, అందరూ మాన్కుట ప్రసాదులు కాలేరు, అందరూ బాలసుబ్రహ్మణ్యం కాలేరు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి వ్యవస్థ వాళ్ళది. ఆయన స్టైల్ ఆయనది, మా స్టైల్ మాది, నా వ్యవస్థ నాది. ఇప్పుడు మీ ప్రాధాన్యత పెరిగింది కదా టీఆర్ఎస్లో? పెరిగింది. ఓకే, రేపు పొద్దున ఏదైనా ప్రభుత్వ పదవులు వచ్చే కాడికి వచ్చేసరికి మీకు అవకాశం ఉందా? అంటే కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అయ్యింది కదా, కాబట్టి అలాంటిది మీకు ఏమైనా అవకాశం దొరుకుతుందా? మీరు కానీ ప్రధాన లక్ష్యం అయితే ఇప్పుడన్నా ఓకే, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి చేయాలి. అవుతాడా? అవ్వాలి, అవుతాడు. మీకు ఆ నమ్మకం ఉంది? 100% ఉంది. ఆ తర్వాతనే ఇంకేదైనా. ఓకే, ప్రధాన లక్ష్యం అయితే అదే. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఓకే, అంతే. ఇక పాఠం అనగానే గద్దర్ పేరు బాగా వినిపిస్తుంది. దానికి పాటతో గద్దర్ అన్న పయనం మొత్తం కూడా జీవితం అంతా అదే సాయం. అలాంటి గద్దర్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆ గద్దర్ చనిపోయినప్పుడు మీరు రాసినటువంటి పాట చాలా అద్భుతం. గద్దర్తో అనుబంధాన్ని చెప్తూ ఆ పాటను పాడండి. గద్దర్ అన్న తెలంగాణ ఉద్యమంలోనే నాకు అంటే మలిదశ ఉద్యమంలోనే పరిచయం అన్న గద్దరన్నతోని. ఓకే, అంతకుముందు నాకు గద్దరన్నతో ఏం పరిచయం లేదు. కాకపోతే ఏంటంటే గద్దరన్న పాటలు వినేది. ఓకే, గద్దరన్న మా నాన్న చెప్తాడు ఒక స్టోరీ నాకు. గద్దరన్న మా మహబూబాద్కి వచ్చినప్పుడు ఆయనను చూడడానికి మా నాన్న, మా మామ, మా పెద్దనాన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి 10 మంది మహబూబాద్ పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడ ముషీరాబాద్ జైలుకి తీసుకొచ్చిల్లు అనేది. అప్పుడు ముషీరాబాద్లో ఉండేనా? అవును, ఉండే, కరెక్టే. ఆ ముషీరాబాద్ జైలుకి తీసుకొచ్చి హైదరాబాద్కి అనేది చెప్తాడు మా అమ్మ మా నాన్న. అప్పుడు నేను కడుపులో ఉన్నాను, మా అన్న కడుపులో ఉన్నాడు అని అంటది మా అమ్మ. ఓకే ఓకే, మా ఊరు సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని పోయిల్లు అనేది ఓ స్టోరీ చెప్తారు. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ గద్దరన్న పాటలు చాలా వింటూ పెరిగిన వాళ్ళం కదా మేము, వింటూ పెరిగినాము. మలిదశ ఉద్యమంకి వచ్చినప్పుడు గద్దరన్న వేదిక మీద చాలా వేదికలు పంచుకున్నాం మేము. నేను సాయి చందన్నతోనే 6 సంవత్సరాలు ట్రావెల్ చేసిన. ఇద్దరం ఆయనతో పాటే ఉన్నా నేను. సో ఆ సందర్భంగా ఖమ్మంలో ఒక 2-3 వేదికలు, మా కేసముద్రం మండలంలో పెట్టినటువంటి ఓ వేదిక, నెక్స్ట్ నర్సంపేటన సంథింగ్ ఒకటి, కరీంనగర్, అక్కడిక్కడ దగ్గర ఒక 10 వేదికలు పంచుకొని ఉంటా గద్దరన్నతో నేను. ఆయన ఉన్నప్పుడు కూడా అదే పాట పాడినా నేను ఒకసారి. ఆగదు పాటే పాడే. ఆ తర్వాత చివరిగా నేను గద్దరన్నను కలిసింది అంటన్నా, గద్దరన్న స్టూడియోకి వచ్చిండు రోజు, రికార్డింగ్ స్టూడియోకి వచ్చిండు. ఆ రోజు నేను నా కొడుకుని స్టూడియోకి తీసుకొని పోయినా. వాడు 2nd క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతున్నాడు నా కొడుకు. ఇప్పుడు 5th చదువుతున్నాడు. ఈ మన RRR సినిమా రిలీజ్ అయింది, దాంట్లో కొమరం భీముడు అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట, ఆ ట్యూన్ గద్దర్ అన్నదే కదా, మదన సుందరి. ఆ మదన సుందరి అన్నదే కదా. వీడు నా కొడుకు కొమరం భీముడో అని పాడుతున్నాడు నా కొడుకు. వాడు కింద ఇట్లా బొరుతూ, ఈ స్టూడియోలో బొరుతూ ఆడుకుంటా అంటే, అట్లా చేయకురా, పెద్ద మనిషి ఉన్నాడు, అట్లా చేయకురా నేను అంటే నాకు గద్దరన్న ఒక ముచ్చట చెప్పిండు. అరే ఎందుకురా వాడిని అట్లా ఇచ్చేస్తాను, వాడు అరుస్తున్నాడు అరవని, వాడు ఆడుతున్నాడు ఆడని, వాడు ఏడిస్తే ఏడవని, అంతేగాని వాడిని కట్టడి చేయకు. వాడు అరుస్తున్నాడు, వాడు అరిస్తే వాని గొంతు పెకులుతుంది. వాడిని దగ్గరికి తీసుకొని, నా కొడుకుని దగ్గరికి తీసుకొని, ఏ క్లాస్ చదువుతావు నువ్వు,
ఏంది అని అంటే వాడు మైక్ దగ్గర గద్దరన్నం తీసుకొని పోయి గద్దరన్నం నిలబెట్టుకొని వాడు కుమరం భీముడు పాట పాడిండు మైక్లో. ఆ వీడియో ఉంది నా దగ్గర. ఓకే ఓకే, స్వీట్ మెమరీ. చాలా గొప్ప అనుభూతి అన్న అది. ఆ ఫోటో మా నాన్న ఆ ఫోటోని వీడియో పంపిస్తే మా నాన్న ఫ్రేమ్ కట్టించి అక్కడ ఊర్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ఫోటో. అంతా అంటే ఆయనతో ఉన్న అనుబంధం అట్లుంది నాకు. అట్లా ఆయన చనిపోయిన రోజే నాకు న్యూస్లో చూసిన, అదే స్టూడియోలో కూర్చొని. ఇక అదే అక్కడే రాసేసిన పాట, నేను అక్కడే రాసి రికార్డ్ చేసి నేను అంతిమయాత్రకు పాట అందించేసిన. అవును, ఇచ్చారు. అది చాలా వీలైనంత త్వరగా ఇచ్చేసారు అసలు. అవును, ఆ పాట ఒక్కసారి చాలా బాగుంది. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, నింగికెగసినాదివో ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది, జోహారు గద్దరన్న జోహారులే నీకు, నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం, నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిలా, నీ పాటకు మరణమే లేనే లేదుగా, నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా, ఎల్లిపోయేనే మా పాటల నౌక, మల్లెప్పుడొస్తవే ప్రజాయుద్ధ నౌక, ఏ వేదిక మీద గర్జిస్తవే అన్నా, ఏ అడవి దారినా నిన్ను వెతుకుదుమన్నా, మాకు పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, నీ ఆశయాల దారిలో నములకలమన్నా. నిజంగా చాలా అద్భుతంగా ఆవేదన, ఆత్మీయత, కన్నీరు అన్ని కలిపినటువంటి భావజంతో రాసిన పాట. నేను ఆ పాటను నేను కూడా చాలాసార్లు విన్నా మీరు రాసినాక. మీరు ఆ పాటలో ఒక తర్వాత రికార్డింగ్ టైంలో కూడా ఒక్కొక్క సింగర్తో ఒక్కొక్క చరణం పాడించారు. అది కూడా అద్భుతమైన మధుప్రియ పాడింది, సందీప్ పాడింది, సంతు, అవును మన అంతే వీళ్ళ పాట. తర్వాత మీ పాటలో ఇంకొక పాట కూడా నాకు బాగా ఆలోచించినట్టు చేసిన పాట, ఎంఆర్పిఎస్ సంబంధించి లక్ష డప్పులకు సంబంధించి ఒక పాట రాశారు. ఆ పాటలో సిర్రా సిటికా అని చెప్పి, నిజంగా మీ పదాలు చాలామంది ఎవరు మీకు ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ పక్కా పల్లెటూరులో నిత్యం మాట్లాడుకునేటువంటి పదాలు, ఆ కులవృత్తులకు సంబంధించి లేకపోతే ఆ ఆటపాటలకు సంబంధించినటువంటి నిక్ నేమ్లకు సంబంధించి సిర్రా అనేది అసలు ఊళ్ళలోనే వాడతారు, ఇక్కడ ఎవరు పెద్దవాడు, అలాంటి పదాజాలాలు బాగా పాడారు. ఆ పాట చాలా బాగా వచ్చింది నిజంగా కూడా. అంటే ఆ పాట నేపథ్యం ఏంటంటే అన్న, నాకు మిట్టపల్లి సురేందర్ అన్న ఫోన్ చేసి, అరే నువ్వు లక్ష డప్పులు వేల గొంతుకులకు పాట ఇవ్వాలి, అది నీ బాధ్యత అని అన్నాడు. నువ్వు తప్పకుండా ఇవ్వాల్సిందేరా అన్నాడు. ఆలోచిస్తున్నా, ఒక పాట రాసినా అసలు ఏది సెట్ కావట్లేదు నాకు, నేను సాటిస్ఫై కావట్లేదు అసలు. ఫస్ట్ ఆ రోజు నల్లగొండలో కేటీఆర్ గారి మీటింగ్ ఉంది, రైతుల మీద మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో చాలా పెద్ద సౌండ్లు ఉన్నాయి. అదే సౌండ్లో పాట పల్లవి రాసి సురేంద్ర అన్నకు ఫోన్ చేసి వినిపించిన నేను. అవునా? ఆ సౌండ్లలోనే రాసిన నేను పాట. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే అన్న, ఆ పాటలో
ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుకులకు గొంతు కలపాల్సింది ఎవరు? 1,00,000 డప్పులలో డప్పు కొట్టాల్సింది ఎవరు? మా హక్కులు మాకు కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఊరు నుంచి రావాలి. అక్కడ డప్పు కొట్టడానికి పోయేట ఆయనకి వాళ్ళ నాయన డప్పు చేసేయమని అడుగుతున్నాడు. నాయన నేను 1,00,000 డప్పులలో పోతున్నా, 1,00,000 డప్పులలో ఒక డప్పు కొడతా, నాకు డప్పు చేసి నేను 1000 గొంతుకులలో గొంతు ఒక పాట పాడతా, నాకు ఒక పాట నేర్పి. చాలా అద్భుతమైన ఆలోచన అది. నాయనా అని ఇట్లా అంటుంటావు కదా. అంటే ఇప్పుడు అక్కడ కృష్ణమాది గన్న మీద చాలా మంది పాటలు రాసిళ్ళు దాని సందర్భంగా. అవునవును. కానీ ఆ 1,00,000 డప్పులు 1000 గొంతుకుల యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని మీద నేను పాట రాయాలి, ఇక్కడ ఆవిష్కృతమైంది ఈ పాటలు అనేదే నా ఉద్దేశం. ఓకే ఓకే. అందుకే నేను ఫస్ట్ రాసిన పాటలని పక్కకు పెట్టి దీన్ని ఈ కాన్సెప్ట్ రాగానే టక్కున రాసేసిన. చాలా బాగా వచ్చింది పాట, ఒక్కసారి పాడండి. నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తన్నదో, నాయనా నాకు డప్పును చేసియవే, 1,00,000 డప్పులల్లో నేను దరువులేస్తా, నాయనా నాకు పాటను నేర్పియవే, 1000 గొంతులల్లో నేను పాటనవుతా, 1000 గొంతులల్లో నేను పాటనవుతా, నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తన్నదో, కొంగు నడుముకు జుట్టి కోలాటమాడంగా కోయిల నేనవుతా, దండు నేను గట్టి దండోర వేయంగా నేనొక్క డప్పునవుతా, నాయనా నాకు పోరాట పంత నేర్పు, ఓ అవ్వా నాకు పాటల ముల్లెగట్టు, 1,00,000 డప్పులల్లో 1000 గొంతులల్లో నేను సైన్యమే నేనవుతా, సాగర తీరాన రాగమవుతా, గోసిని పోసి గొంగడి వేసి పాటై ప్రవహిస్తా, గజ్జలు గట్టి గంతులు వేసి ఆటైనే పోతా, నాయనా నాకు సద్దిని గట్టియవే, ఓ అవ్వా నన్ను దీవించి సాగనంపే, 1,00,000 డప్పులు 1000 గొంతులల్లో నేనొక్క అడుగునవుతా, అయ్యా నేనొక్క అడుగునవుతా, అన్నదమ్ములమే అక్క సెల్లెల్లమే వెలివేయబడ్డోళ్ళమే, వాటాదారులై విడిపోయి మనము కలిసి బతుకుదమే, కృష్ణమాది గన్న 30 ఏళ్ళు రాజ్యాంగబద్ధంగా అడిగే హక్కు ఇది, అందరి మద్దతు కూడగట్టుకొని డప్పులు మోగిద్దాము, అరే గొంతులు గలుపుదాము. నిజంగా చాలా అద్భుతంగా రాసినాం. ఒక ప్రయాణం చేయాలంటే తల్లి సర్ది కడుతుంది, క్షేమంగా పోయిరా బిడ్డ అని దీవిస్తుంది. దాన్ని కూడా ఈ పోరాట పటిమలో చాలా గొప్ప రాసినాం. అసలు చెప్తున్నా కదా, మీ ఆలోచనలు, మీరు పుట్టి పెరిగిన వాతావరణమో లేకపోతే ఏదో సామాజిక స్పృహ బాగున్నట్టుంది మీలో, కానీ అసలు చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. నిజంగా ఇంత ఉద్యమం నుంచి మా అమ్మ మా నాన్న కూడా బేసిక్గా మా నాన్న కూడా కొంత చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచడం కావచ్చు. ఆయన ఎక్కువ ఏమంటారు బ్రహ్మంగారి చరిత్ర చెప్పేటోడు, బుర్రకథ చెప్పేది. మళ్ళీ ఈ భాగవతం రామాయణం ఈ స్టోరీస్ అన్ని చెప్పేటోడు మాకు. ఓకే ఓకే. ఈ స్టోరీస్ అన్ని చెప్పేటోడు. చిన్న దొంగతనం చేస్తేనే ఇంట్లో ఒక 10 పైసలు 5 పైసలు ఆ రోజుల్లో దొంగతనం చేసిన, ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుందామని దొంగతనం చేసినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేటోడు మా నాన్న. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఓకే ఇట్లా ఉండకూడదు, సమాజం అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి అని చెప్పేటోడు మా నాన్న. నైతిక విలువలు బాగా పెంపొందించింది, ధర్మం అధర్మం బాగా చెప్పి. అంటే ఈ భాగవతం మహాభారత స్టోరీలు, వాలి సుగ్రీవుల స్టోరీలు, ధర్మరాజు స్టోరీలు, కర్ణుని స్టోరీ, రామాయణం సీతమ్మ స్టోరీ, రాముని స్టోరీ అంతా చెప్తాడు, ఇప్పటికీ చెప్తాడు. నిజంగా అంత గొప్ప తండ్రిని కలిగి ఉండడం కూడా నీకు అదృష్టం. మా నాన్న నిజంగా నాకు అంటే నేను నా మొదటి ఆల్బమ్ చేసుకోవడానికి మా నాన్న నాకు ఆయన వేసుకున్న కష్టపడి పేదరికం అన్న చాలా పేదరికం,
ఓకే. కష్టపడి రోజు కళ్ళు అమ్మి టైలర్ పని చేస్తూ కళ్ళు అమ్మి వచ్చిన పైసలతోని కూడబెట్టుకొని 60,000 రూపాయల చిట్టి వేసుకుంటే 2012 ఆ టైంలో 11-12 టైంలో 60,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అన్న. ఎక్కువనే. అవును. 60,000 రూపాయలు చిట్టి వేసుకుంటే దాంట్లోకి వెళ్ళి 45,000 నాకు ఇచ్చిండు చూడు మా నాన్న. ఎంత గొప్ప హృదయం అన్న. అవును. నేను మన ఓ పాట రాసిన, నేను మా నాన్న మీదనే రాసుకున్నా ఆ పాట. అవునా? ఒక్కసారి పాడండి. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిసిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. ఈ పాట కూడా చాలా వైరల్ అయింది నిజం. అవును. అసలు అది మా నాన్న మీద రాసుకున్నా. నాకు ఇప్పటిదాకా తెలియదు మీరు రాసిరని ఈ పాట, కానీ ఈ పాట నేను కూడా చాలా సార్లు రీల్ గా పెట్టుకున్నా. మా నాన్న నేను ఫోటో చాలా సార్లు అనుకుంటా, మా నాన్నకి ఈ చేతులు తాళ్ళెక్తాడు కదా, కాయలు ఇవన్నీ కాస్తాయి. కాయలు కాస్తాయి, అవును. ఇవన్నీ ముడతలు ఉంటాయి కదా. ఓకే. నేను దాంట్లో ఏం రాసుకుంటా అంటే, తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకో తెలువదు నాన్నంటే ఎవరికి తెలుపడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. నిజం, తండ్రి విలువ 100% మీరు చెప్పేదే. కానీ మీ నాన్న నీకు ఆ రోజు ఆ చిట్టి డబ్బులు తీసి ఇచ్చిండంటే నీ ప్రతిభ మీద ఎంత నమ్మకం ఉంటే ఇచ్చిండు. అవును, నిజం అది. ఆ రోజు గుర్తించిండు ఆయన. అవును, గుర్తించిండు కాబట్టి దానికి వెన్ను తట్టి ప్రోత్సహించిండు. మళ్ళీ దానికి మా అమ్మ సపోర్టు. అందుకే తల్లిదండ్రుల ప్రేమను నిజంగా చెప్పలేము. అంత అద్భుతంగా ఆమె ఉంటుంది. సపోర్ట్ చేసినందుకు ఆమె మీద కూడా ఒకటి రాసుకున్నా నేను. అవునా? ఓకే, ఓకే. పాడండి, అమ్మ మీద కూడా ఒక పాట పాడండి. బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము, బంగారమే అమ్మ బంగారము, పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలోపి ఉగ్గు పాలు దాపిన తల్లి బంగారమే, పద్మమ్మ బంగారమే నువ్వు బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము, బంగారమే అమ్మ బంగారము. ప్రతి తల్లి తన కొడుకుని బంగారు కొండ అని పిలుస్తుంది, కానీ నువ్వు ఆ తల్లినే బంగారు కొండ అని చెప్పి బంగారు పద్మమ్మ అని చెప్పి పిలిచినావు. నిజంగా ఆ తల్లిదండ్రులు చాలా మురిసిపోతారు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా నిలిచేటువంటి భార్య కూడా అంతే ముఖ్యం. అసలు మీ భార్య మీకు ఇంత సహకారం అందిస్తుంది, మీ విజయంలో ఆమె పాత్ర ఎంత? అంటే చాలా గొప్పగా ఉంటుంది అన్న ఆమె పాత్ర. అవునా? చెప్పాలి అంటే మీ వివాహ నేపథ్యం ఏంటి? నా వివాహ నేపథ్యం అంటే నాది లవ్ మ్యారేజ్ అన్న. అవునా? ఆ తర్వాత ఇక నేను రాసే ప్రతి పాట ఫస్ట్ వినే ఆడియన్ ఆమెనే. ఇక ఓకే, ఓకే. ఫస్ట్ జడ్జిమెంట్ చేసే జడ్జి కూడా ఆమెనే. ఆమె విన్న తర్వాతనే, ఆమె జడ్జిమెంట్ చేసిన తర్వాతనే నేను ఆ పాటని ప్రపంచానికి వినిపిస్తాను. ఓకే. అంటే పొలిటికల్ సాంగ్స్ కాదు, నేను రాసే సామాజిక అంశాలు ఏ ఉన్నా. ఆమె కూడా ఎంఎస్సీ చేసింది. అచ్చా. కొంత ఆమెకు కూడా అవగాహన ఉంటుంది కదా సమాజం పట్ల. అవును. అలాంటి అవగాహనతో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఓకే. చెప్తుంది ఇట్లా ట్యూన్ బాగాలేదు, ఈ ఈ ఈ పదం ఇక్కడ ఎందుకో సెట్ అయితే లేదు అనిపిస్తుంది, ఒకసారి నువ్వు విను. ఓకే. అలా గైడ్ చేస్తుంది. గైడ్ చేస్తుంది. అచ్చా. ఇట్లుంటే బాగుంటుంది ఏమో అంటుంది. ఇట్లా ఉండడం వల్ల బాగుంది, ఇంకొద్దిగా ఏమన్నా ఆలోచిస్తావా అంటది. అచ్చా. ఇంకా పదును పెట్టండి అని చెప్తుంది. ఓకే, ఓకే. అంటే మీ విజయంలో మీకు ఖచ్చితంగా ఆమె మీ తోడే ఉన్నది. అమ్మో, ప్రతి విజయంలో ఆమె పాత్ర కీలకమే. చాలా గొప్పగా ఉంటుంది. ఏం పేరు ఆమె పేరు? నవీన. ఓకే, ఓకే. నేను ఫోక్ సాంగ్స్ కూడా చాలా చేసిన అన్న. ఓకే. రాసిన చాలా పాటలు రాసిన, భార్యాభర్తల పాటలు ఎక్కువ యాక్టింగ్ చేసిన రాసిన నేను. ఓకే. ఆ భార్యాభర్తల పాటలలో నాకు ఇద్దరిద్దరు పిల్లలు ఈ వ్యవస్థ ఉంటుంది. గయ్యాలి టైపు చేసి
కామన్గా అయితే చాలామంది భార్యలు అట్లా చేస్తే ఊరుకోరన్న. ఓకే. మనకున్న నేపథ్యం ప్రకారం ఊరుకోరు. కానీ ఆమె అట్లా ఏం చెప్పదు, ఆబ్జెక్షన్ చెప్పదు, నాకు పెద్దగా పట్టించుకోదు. ఓకే. నువ్వు అసలు ఎందుకంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, కొంచెం ఇంకొంచెం ఇట్లా దగ్గరికి తీసుకొని చేయాల్సింది ఉండే, చేస్తే ఇంకొంచెం పండేది ఆ సీన్. యాక్టింగే కదా, ఇంకా కాస్త బాగా వచ్చేది అన్నట్టు సీన్ ఇంకొంచెం పండేది ఓకే అని ఉంటుంది, చెప్తుంది. అంటే సమాజాన్ని మీరు అర్థం చేసుకున్న తీరులో ఆమె కూడా మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంది, అందుకే మీ విజయం కొనసాగుతుంది. గొప్పగానే ఉంటుంది అన్న. అంటే ఆమె వాస్తవానికి ఆమె నా లైఫ్లోకి వచ్చిన తర్వాతనే నా లైఫ్ చాలా మారిందన్న. ఓకే. చెప్పాలి అంటే చాలా అంటే చాలా గొప్పగా మారింది. ఓకే. మా నాన్న వేసిన అడుగు ఏదైతే ఉందో నా విషయంలో, దాని తర్వాత ఆమె నా లైఫ్లోకి రావడం, నేను అంటే ఒక టర్న్ తీసుకుంది. ఓకే. ఒక మలుపు, కీలకమైనటువంటి మలుపు తిరిగి పోతుంది హైవే మీద పడి. ఓకే, మీరు అన్నట్టు హైవే ఉదాహరణ తీసుకుంటాను. మీ జీవితం ఒక రచయితగా, ఒక గాన గంధర్వుడిగా సాగుతున్నటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, హైవే ఎలా సాఫీగా ఉంటుందో అలా సాఫీగా ఇంకా కొనసాగుతూ మీరు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ, మీకు ఒక చిన్న ర్యాపిడ్, నేను ఒక వర్డ్ చెప్తా, మీకు సామాజిక స్పృహ చాలా ఉంది, అలాంటి రచనలు కూడా బాగా చేసారు కాబట్టి ఒక వర్డ్ చెప్తే దానికి తగ్గట్టు ఒక పాట మీరు రాసిన పాటల్లోనే ఉంటాయి కాబట్టి మీరు పాడండి. స్వార్థం అంటే నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎనకరావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. నిజంగా అందులో సాహిత్యం చాలా అంటే చాలా బాగుంది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మీరు అంబేద్కర్ గురించి 2-3 పాటలు రాశారు. ఒకటి జై భీమ్ అనే ఒక పాట చాలా బాగుంటుంది. అవును. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా, ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు, తను చేసిండు పోరాటం అందరి కోసం, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, అరచీకటినే చీల్చేసి వెలుగైనాడో, జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. కేసీఆర్ సింతమడక గన్న సిరుత పులిజూడు, సిగమెత్తి దూకింది నాడు, 60 ఏళ్ళ గోసారి కట్ట కదిలి సావుకు ఎదురురికినాడు, జంగు సైరనూది జనమును పోగేసి దండోర మోగించినాడు, నిప్పుల ఉప్పెన రగిలించి నేలన ఢిల్లీని కదిలించినాడు, త్యాగాల తొవ్వలనా పదవుల్ని దారబోసి బతుకుల్ని బాగుజయ్యా బరిగీసి పొత్తిబోసి, వలస పాలకుల ఉరికించినాడి, నేలన వలసలు తరిమేసినాడు, నినుగన్న తల్లికి దండాలయ్యా, కలువకుంట్ల మా సెందురయ్యా, జనమందరి పెద్ద బిడ్డవయ్యా, రుణమెట్ల తీరును మా అయ్యా. సూపర్. హిడ్మా ఎర్రెర్ర దారుల్లో వెళ్ళిపోయినావు ముద్దు కొడుకా, పచ్చాని అడవికి ప్రాణమైనావు నా సిన్ని కొడుకా, ఆ తల్లి అడివమ్మ నిన్ను పెంచెనా ఓ ముద్దు కొడుకా, నువ్వు ఒరుగంగా ఒడివరిసి దాసుకుందా నా సిన్ని కొడుకా, తల్లినిరా నేను తల్లినిరా, నీకు తల కొరివి పెట్టేటి రాతేమిరా, లోకాన్ని గెలిపించను నడిసినవు నన్ను ఓడించి వెళ్ళిపోయినావురా, 8 పదుల వయసు నాది ఎవ్వరు లేని ఒంటరి దాన్ని, ఎర్రెర్ర దారుల్లో వెళ్ళిపోయినావు ఓ ముద్దు కొడుకా,
యాక్చువల్గా ఇది ఇన్కంప్లీట్గా ఉండే అన్న పాట, ఓకే ఓకే. ఇంకా పూర్తి చేయలేదు దాన్ని, అవునా? ఏదో అట్లా రాసిన అప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం కలిచివేసింది బాగా, అవును. వాళ్ళ అమ్మని చూసినప్పుడు బాగా బాధ అనిపించింది అప్పుడు రాసిన. అందుకే తల్లినిరా నేను తల్లినిరా, నీకు తలకొరివి పెట్టేటి రాతేమిరా, లోకాన్ని గెలిపించాను నడిసి నువ్వు నన్ను ఓడించి నువ్వు వెళ్ళిపోయినావు. అలా చాలా మీనింగ్ ఉంది అసలు. తల్లి కొడుకుకు తెల్లకొరి పెట్టదు అసలు, ఆ రాత రాసుకొచ్చుకుంది. పల్లె వెళ్ళిపోతారా మావా ఊరికెళ్ళిపోతారా, తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మా నాయన ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే దిక్కే లేక పానం వెళ్ళిపోతున్నది, ఈడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించామురా, ఊరూరా రమ్మంటున్నది పల్లెటూరది ఒడిలో ఒదిగి పొమ్మని, ఊరూరా రమ్మంటున్నది తల్లి పేగది ఒడిలో దాసుకుంటది. చాలా బాగా చెప్పినావు. బాల్యం మెత్తని ఇసుకల దూపుడు పుల్లను దాచిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గురుతుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే, మా ఊరి బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే, మా తరమే అద్భుతమే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోరు వీరి పేరేమి. ఈ పాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. చాలా మంది ఈ పాటను రీల్స్ గా చేసుకున్నారు. అవును, నిజంగా అసలు బాల్యం అంతా కూడా కళ్ళం కూడా కదదు. అంటే నాకు రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ హెడ్ మాస్టర్లు చాలా మంది నాకంటే వయసులో 20 ఏళ్ళు పెద్ద 30 ఏళ్ళు పెద్దోళ్ళు ఫోన్ చేసి ఈ పాట గురించి మాట్లాడతారు అన్న. చాలా మంది గెట్ టుగెదర్ లో కూడా ఈ పాట పెట్టుకున్నారు. అవును, దీంట్లో లాస్ట్ చరణం ఓకే, వీలైతే మొత్తం పాడండి ఈ పాట. ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, ఆండ్రాయిడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యంలో, మా ఊరి బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే, మా తరమే అద్భుతమే. నిజంగా కూడా ఇప్పుడు ఉన్న స్కూళ్ళల్లో ఆటలు లేవు పాటలు లేవు. అదే పల్లెటూరు స్కూళ్ళల్లో ఆ రోజు మనం పెరిగినటువంటి వాతావరణంలో అన్నీ ఉండేవి. నిజంగా ప్రసాద్, మీరు పాడినటువంటి పాటలు ఏవైతుందో, మీ రచన ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనిషిలో ఒక ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి, మార్పు దిశగా కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఈ ప్రస్థానం ఏదైతే ఉందో మరింత దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అంటే ఇంత గొప్పగా పిలిచి ఇంటర్వ్యూ చేసి నా అంతరంగాన్ని ఆవిష్కరించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నా. ఇది మా బాధ్యత కూడా, మీలాంటి ఆలోచనలు సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మాకున్నది. యువతరంగం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.